నమస్కారాలు నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. కొద్దిగా వాయిస్ బట్టే చెలుకులూరు బయట దగ్గర నుంచి ఉన్నాను నేను. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. సో నైట్ అసలు ఇటువంటి ప్రోగ్రామ్ మమ్మల్ని ఇచ్చి గెస్ట్ గా రమ్మంటాం మాకు అన్నిటికంటే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సార్ మీరందరూ వచ్చింది నా మాట వినడానిక పిల్లల ప్రైస్లు గొప్ప మంచి చూడడానికి వచ్చారా? నా బిస్కెట్ అయిపోయాడు, నా మాటలు ఎక్కడ ఆ బిస్కెట్లు అయిపోయాడు. మీరు వచ్చింది మా ఊళ్ళో పిల్లలు గొప్ప పెంచో లేకపోతే అవార్డు తీసుకురాడు. కానీ నేను ఏ స్కూల్ ఏ ప్రోగ్రామ్ మీద వెళ్తానో తెలియదు, కానీ ఇటువంటి యాన్యువల్ డేలు మీటింగ్ అయితే మాత్రం నెక్స్ట్ వస్తా. నేను కొద్దిగా స్వార్థపరుని, ఎందుకంటే ఇక్కడికి వస్తే ముగ్గురు హీరోలు నాకు వచ్చాయి. ఆ ముగ్గురు హీరోలు ఎవరో నేను చెప్తా. ఒక్కొక్క హీరో నేను చెప్పాను, మీరు ఒప్పుకుంటే ఆ హీరోకి చెప్పాలి కొట్టారు. రెడీగా? ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? హీరోలు కానీ మొహానికి బ్యాంకప్ వేసుకొని నటించేవాళ్ళు కాదు. అసలైన ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి కడుపుతో పిండం పట్టాక నా కడుపు ప్రపంచం నా బిడ్డే నా ప్రపంచాన్ని బతికే ఫస్ట్ హీరో మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. అటువంటి మదర్స్ బతికే మీకు వచ్చాడు. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. ఎంతమంది చదువుకుంటాడు? మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. అమ్మ ఫస్ట్ హీరో, ఓకే. సెకండ్ హీరో ఈయనకు అసలు రెస్పాన్స్ లేదు. అబాధుడు భావం ఏడా పక్కన కూర్చోంటాడు చూడండి. అమ్మకైతే మాత్రం జోరు రెస్పాన్స్ ఉంది. తల్లి 9 నెలలు మోస్తే తండ్రి తన కంట బాధతో కుటుంబాన్ని కాపాడి సెకండ్ హీరో నన్ను తెలిసి ఒక ఫాదర్ నాకు అటువంటి ఫాదర్స్ వచ్చాడు. సెకండ్ హీరోస్. మూడో హీరో టీచర్ సార్ మేము ఫీజులు కట్టలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తారా? జీతాలు తీసుకొని పనిచేయాలి, చాలా ఉద్యోగాలు చేయొచ్చు. కానీ పిల్లల జీవితాలు మార్చాలి టీచర్ మాత్రం లేకపోతే టీచర్స్ యాడెడ్ వాల్యూ ఫర్ ఎంగేజ్ ఫ్యూచర్. వాళ్ళు లేకపోతే పిల్లలు భవిష్యత్తు అవుతుంది. రైట్? వీళ్ళ ముగ్గురిని కరెక్ట్ వచ్చారు. ఎలాగో వచ్చారు కాబట్టి దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, దేవుడు మనకి ఎన్ని చేతులు ఇచ్చాడు? రెండేనా? తప్పండి. కరుణ తర్వాత అది 2 కావాలి, 3 ఇచ్చాడు. ఏంటా మూడోది? మూడోదేంటి? ఒక యుద్ధానికి సైనికుడు వెళ్తున్నాడు. సైనికుడు గది పట్టుకొని అవతల పక్క శత్రు చేస్తే సైనికుడు వస్తున్నప్పుడు ఈ సోల్జర్ బార్డర్ నిలబడి ఆయన యుద్ధం చేయకపోతే చచ్చిపోతాడు. ఆ టైంలో ఎదురుగా శత్రు సైనికుడు వస్తున్నాడు. అప్పుడు ఈయనకు అప్పుడే వాట్సాప్ మెసేజ్ వచ్చింది, మరి అమరీష్ ఆగడానికి తీసి చూస్తే ఏమవు చచ్చిపోతాడు కదా. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తున్న రైల్లో పేషెంట్ పెళ్లి పడుకున్నాడు. ఆపరేషన్ చేసే టైంకి అప్పుడే ఆయనకి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వచ్చింది, నువ్వు ఒకటి సాగరాన్ని దాన్ని తీసి చూస్తే ఏమవద్దు, పేషెంట్ పోతాడు కదా. అలాగే ఈ రోజు నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు నెక్స్ట్ 45 నిమిషాల నుంచి తప్పదు మొబైల్ లేకుండా చెప్పే తప్పు నా దగ్గర ఉంది. ఒక్క కట్టపాటు అన్ని పనులు పక్కన పెట్టి మొబైల్ నేను వాడుతుంటా తప్ప నేను మొబైల్ బానిసని కాదనుకుంటే మాత్రం ఒక్క గంట ఫోన్ పక్కన పెట్టి నాకు సీఎం ఫోన్ చేస్తాడు, నాకు పిఎం ఫోన్ చేస్తాడు, ఎమ్మెల్యే నేను చెప్పకపోతే మాట రెండు అలాంటి బిసీఆర్ ఉండి బస్ బయటకు వెళ్ళండి. లేకపోతే నా పిల్లలు నా ప్రపంచం అని ఎంతమంది అడుగుతున్నా? పక్క ఉంటే నెక్స్ట్ గంట సేపు ఫోన్ పక్కన పెట్టండి. జాగ్రత్తగా ఈ రోజు నేను పేరెంటింగ్ లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎటువంటి పొరపాటు జరుగుతున్నాయి నేను చెప్పడానికి రెడీ కూడా, పెళ్ళడానికి ఎంతమంది రెడీ కూడా. అవును, అసలు నా మాట ఎందుకు వినాలి? అస్లాం నన్ను పిలిచారు, ఆయన స్టేజ్ ఇచ్చారు, మాట్లాడమన్నారు. కానీ మీకు అవసరం లేకుండా నేను మాట్లాడాను. ఓ క్వశ్చన్ బాగా ఆలోచించండి. కరెక్ట్గా 30 సంవత్సరాలు అంటే మీ అమ్మమ్మలు నాగమ్మలు తాతయ్యలు వాళ్ళ టైంలో 5, 6, 10 మంది 15 మంది సంతానాలు ఉన్న అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు కొప్పలో కనిపించేసరికి 3 చెడు నీళ్లు తాగిస్తున్నాడని నేను అన్నాను. ఎంతమంది డొక్కులు తాగిస్తారు? వరదమారి దగ్గర ఉన్నారా? సో అసలు ఆ ప్రాబ్లం ఏదో వచ్చిందో నేను చెప్తాను. బేటా దాన్ని ఏమంటాను తెలుసా? మా సైకాలజీలో జనరేషన్ గ్యాప్ అంట. సార్ ఎందుకు పిల్లల్ని పెంచడం బాగుంది, దాన్ని జనరేషన్ గ్యాప్ అంటారు. ఎంతమంది ఇప్పుడు దాని జనరేషన్ గ్యాప్ అనే పదం విన్నాను? జనరేషన్ గ్యాప్ అంటే నేను చెప్పడం నేను చెప్తాను. మీకు తెలిసి జనరేషన్ గ్యాప్ అంటే మీకు వచ్చి చెప్పండి, నాకు ఏం మార్పు లేదు. జనరేషన్ గ్యాప్ అంటే కొంతమంది ఎలా వచ్చాడు సార్, మనం ఎందుకు చెప్పడం, వాడు అది సూకేసుకొని వచ్చాడు, వాడు చెప్తాడు. కొంతమంది అసలు ప్రయత్నించి కూడా బయట జనరేషన్ గ్యాప్ అండి. విన్నాను ఇందాక చేయెత్తారు కదా సార్, నేను చెప్పచ్చా? ఒకవేళ మీకు తెలుసుండి అది మీ దగ్గరే పెట్టుకోండి. కొత్తగా నేను చెప్తా జాగ్రత్త. 1990 ఉత్తుకుట్టిన వాళ్ళని
1995 ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ సెన్ బై అంట. సెన్ బై 1995 నుంచి 2012 దాకా పుట్టిన వాళ్ళందరినీ సెన్ సి అంటారు. ఎంతమంది ఈ మధ్య టీవీలో సెన్సీ అని పెట్టున్నారు కదా, వాళ్ళని సెన్సీ అంటారు. 2012 తర్వాత పుట్టిన అపర మేధావులందరూ ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు సార్, వాళ్ళని సెన్ ఆల్ఫా అంటారు. సార్ ఏంటి సెన్ బై సెన్సీ సెన్ ఆల్ఫా తేడా అవుతుంది? నేను చెప్తా జాగ్రత్త ర్యాంక్స్ అయిసాయి. సెన్ బై 1995 వాళ్ళందరికీ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. సంవత్సరం పొడుగునా చదవాలి, పెద్దల మాట వినాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒబీడియంట్ గా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి, ఏది ఈజీగా రాదు, కష్టపడాలి అనే తక్కువ ఉందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటాను? అంటే నేను అంటారు సెన్ బై 1995 నుంచి 2012 దాకా కొత్త వాళ్ళందరూ ఏంటి సార్? సంవత్సరమా? ఎందుకో నెలలైతే సాలదా? రెస్పెక్ట్ ఫస్ట్ నువ్వు తర్వాత నేను ఇస్తాను. అమ్మ ఎందుకు అన్ని దాన్ని కష్టపడతావు, ఈజీగా ఏదైనా చేద్దామని, స్మార్ట్ గా చేస్తావు, ఈజీగా చేస్తావు, అప్పుడే స్లోగా అలవాటు అయింది. వాళ్ళని సెన్సీ అంటారు. సెన్ ఆల్ఫా ఇప్పుడున్నారు కదా పిల్లలు, వాళ్ళు సంవత్సరం నెల ఎందుకో నేను ఎగ్జామ్ ఇరవై ఇస్తాగా. రెస్పెక్ట్ ఫస్ట్ నువ్వు గిప్పు, తర్వాత నాకు నచ్చితే ఇస్తా, నువ్వు అడుగుకున్నావో నేను ఇవ్వను. అమ్మ వంటిలో కూర్చొని ఎందుకంటే కష్టపడతావు, 2 నిమిషాలు నాకు చేస్తా, 2 నిమిషాలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలని చెప్పి ప్రతిదీ ఈజీ కావాలి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అవునా? ఇప్పుడు సెన్ వైగా నేను సెన్ ఆల్ఫాని పేరెంటింగ్ చేయడం కష్టమా ఈజీగా? కష్టం కదా. దానికి పేరెంట్స్ చేసే మిస్టేక్ 18 సంవత్సరాలు ఇచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చే ట్రీట్మెంట్ ఎత్తేసి నీకు చెప్తా ఎంతమంది వీడియో నేర్చుకోవడానికి రెడీగా ఉంది. దానికి ఫస్ట్ జాతీయంలో 8 ఏళ్ల క్రితం నా కౌన్సిలింగ్ సెంటర్ లో కూర్చోంటే ఒక ఆయన ఇచ్చాడు. ఇలాగే ఇండియన్ డ్రెస్ వేసుకొని ఒక 40-45 ఏళ్ళ వయసు ఉంటాయి ఆయన ఇచ్చాడు. నేను ఆయన చూడంగానే అడిగాను, సార్ మీకేమైనా మానసిక సమస్య ఉందంటే? సుధీర్ మల్లెపడాడు, ఆరోగ్యంగా వారి నాకు కాదు సమస్య, మా అబ్బాయికి సమస్య. ఏం సార్ మీ అబ్బాయికి సమస్య? చదవట్లేదు అంటే, చదువు గురించి కాదు సుధీర్, మంచిగా చదువుతున్నాడు, ఏమైంది తెలియదు లాస్ట్ నెల నుంచి కేపీఎఫ్ బైక్ ఐఫోన్ కొని కదా సార్ అన్నాడు. సరే ఇక్కడ కొనివచ్చు కదా అన్నాడు. వెళ్ళవా సార్ మీ దగ్గరికి వస్తే ఏదో మంచి సలహా ఇస్తారండి, మీరు కొనిమన్నారు ఏంటి? అలా కాదు సార్ కొద్దిగా చెప్పండి సార్. అయితే మీరే నచ్చి చెప్పచ్చు కదా అంటే, వాళ్ళు కనుక నన్ను బుజ్జగించి అడిగితే నేను బుజ్జగించి కాకుండా సార్, వాళ్ళు నన్ను గెట్టిన అడిగితే 4 తగిలించి కూర్చోబెట్టేవాడు సార్. కానీ వాళ్ళు నన్ను డిమాండ్ చేస్తున్నారు సార్ కొనిమన్నాడు. డిమాండ్ అంటే అడిగే హక్కు. ఒరే ఈ కేసును బలవాన్ని హ్యాండిల్ చేద్దామని మీరు బయటికి వాడి లోపలికి పంపన్నాడు. ఈయన బయటికి వెళ్ళి వాడి లోపలికి వచ్చాయండి. తెలియదు వాడు చూడటానికి ఎలా ఉన్నాడు సార్, అమాయకంగా వానికి ప్యాంట్ షర్ట్ ఇస్తే ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు. మేరకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఒరే ఇంత అమాయకంగా ఉండడం వల్ల నేను కంప్లైంట్ చేసిందని చెప్పి నువ్వు కూర్చోరాడు. వాడు సెక్టర్ లేక కూర్చున్నాకు కూర్చున్నాడు. నేను అడిగాను నీ పేరు? నా పేరు సురేష్ సార్. ఏం చదువుతావు, ఎంత సంగతి సార్? మీ నాన్న ఏమన్నా అడిగావు? అవును సార్ అడిగారు. కేటీఎం అయిపోరు అడిగాను. అప్పటిదా పక్క చేతుల్లో రావుగా అన్నాడు. ఒక్కసారిగా చంద్రముఖలా నడుస్తున్నాడు. నేను వెంటనే వీసిస్తున్నాడు కదా నాకు మంచి వాడికి, అది ఇప్పుడు కాదు పెట్టే పొనుకోవచ్చు అంటే, సార్ అవన్నీ నాకు తెలుసు కానీ నేను అడిగిన దాంట్లో న్యాయం సార్ అన్నాడు. వాడి కాన్ఫిడెన్స్ ఇస్తే ముచ్చటేసింది. అరే వాడు ఇన్నాడు న్యాయం ఏందని చెప్తే మీ నాన్న అడిగి నేను కొనిస్తానని చెప్పా. అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇది ఎక్కడ తిరిగి వాళ్ళు నాకు వస్తుంది, ఈయనిచ్చే నేను బయట కొనిచ్చది అయినా కూడా ఐడి చేద్దాం. అయితే అప్పుడు వాడు చెప్పిన విషయం మాత్రం ప్రతి పేరెంట్కి ఒక గొప్పలేసాడు. వాడు ఏం చేశాడు తెలుసా? అయితే వినండి సార్, నేను 5వ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ లో మంచిగా మార్పు ఇచ్చాడు. వెంటనే మా నాన్నగారు వచ్చి, ఒరే నిన్ను మంచి స్కూల్లో చదివిస్తారా, ఏ రోజైనా నీ బ్రతుకు మంచి మార్పులు తెచ్చుకురా, ఆ పక్కింటి మానసాగుడు ఎంత బాగా చేస్తున్నాడు. నేను వెంటనే నాన్న మా అన్న వేదవాక అని చెప్పి పక్కింటికి వెళ్ళి కూర్చొని మ్యాథ్స్ నేర్చుకోవచ్చా. ఆ ఓడికి నాకు మంచి మార్కులు వచ్చాయి. నాన్న హ్యాపీ, నేను హ్యాపీ. అయిపోయింది. సెకండ్ 10వ క్లాస్ లో నాకు టాలెంట్ టెస్ట్ పెడితే ఒక్క రోజు ప్రైజ్ మళ్ళీ నా నాన్నగారు వచ్చి, నేను ఇంటర్ అసలు ఇచ్చినా ఏ రోజైనా ఒక్క ప్రైజ్ తెచ్చుకున్నావు, ఆ పక్కిని శుభ్ర పోతుందో ఎంత బాగా చేస్తాడు నువ్వు నువ్వు తెలుస్తాను. ఎంతమందికి అర్థమైంది? బాడీ అర్థం అవుతుంది. ఈ రోజు నేను ఇంటర్ సెకండ్ చదువుతున్నా, మానస ఇంటర్ సెకండ్ చదువుతుంది, సుబ్బారావు ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు. మానసారి వాళ్ళ నాన్న కంపెనీ కూడా ఇచ్చాడు. సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ బల్బు చేసే బండి కూడా ఇచ్చాడు. ఇప్పుడు మా నాన్ని కేటీఎం బైక్ అయిపోవడం తప్పారైతాడు. తప్పారైట అయితే మీరేది ఏసీలో ఉంచాడు రైట్ అంటాడు. నేను రైట్ అంటే వాళ్ళ నాన్న చదివేస్తాడు, తప్పండి ఇటు చదివేస్తాడు. అవును ఇక్కడ తప్పే తండ్రిగా కొడుకుతాడు. సారీ తల్లి నేను ఒప్పుకోను. ఎందుకంటే తండ్రి మంచిని కంపేర్ చేసుకోమంటే పిల్లలు మంచితో పాటు చెడు కూడా కంపేర్ చేసుకుంటారు. నేను సరే
ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ నా సొంత తోబుట్టులా ఒక క్వశ్చన్ అడగా. డోంట్ టేక్ మీ రాంగ్. ఇక్కడ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నా. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరన్నా పక్క పక్కన కూర్చున్నారు. భార్య భర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చోడున్నా. కొన్ని భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వెరీ గుడ్. మేడం గారు వచ్చారు. వెరీ గుడ్. మీ పేరేంటి? రఫీ. మేడం గారి పేరు? ఓకే. రఫీ మీ పేరు? ఓకే. మళ్ళీ చెప్తారా, ఇక్కడ కూర్చుని ఆడవాళ్ళతో ఒక్క నిమిషం నేను చెప్పేది విని మీరైతే ఏం చేస్తారు నాకు కనపడి. ఒకరోజు రఫీ గారు సాయంత్రం ఇంటికి వచ్చిన నైట్కి వాళ్ళ మిస్సెస్ నీట్ గా చికెన్ బిర్యానీ అని వండి పెట్టారు. ఏమేం చేశారని నీట్ గా స్నానం చేసి ఫ్రెష్ వచ్చి తిందామని చెప్పి చెయ్యిలా కలుపుకొని ఒక ముద్ద తినగాని పొరపాటున ఆవిడ రోజు వంట బాగలేక దాంతో ఉప్పు ఎక్కువేసి కారం ఎక్కువేసి వంట బాగాలి. వెంటనే ఈయన ఒక ముద్ద కలుపుకొని ఏంటి వంట 10 ఏళ్ళు ఇది వెళ్ళి చేసుకోండి. నీ బతుకు ఈ రోజున వంట బాగా చేసావా? నీకంటే ఆ పక్కింటి అఫ్రెండ్ చూడు ఎంత బాగా చేస్తుందో అంటే ఎంతమంది ఆడవాళ్ళు కావస్తున్నాము. అయితే నీ మహిళా సంఘాలంతా చేసేట ఇప్పుడు. సరే కానీ ఒంటి మీదకు 35, 40 ఏళ్ళ వయసు వచ్చిన మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పవన్ వస్తుంది కదా. అలాగే పిల్లల్ని కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి తప్పు అని నేను అంట. ఎంతమంది ఒప్పుకుంటా విషయాలు వినపడ బాగా పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళు చెడిపోతారు. పిల్లల్ని కంపేర్ చేస్తే చెడిపోతారు. కానీ సైకాలజిస్ట్ కాలు దగ్గర చెప్తున్నా, 18 అర్థంతో చెప్తున్నా, కంపేర్ చేస్తే బాగుపడతా. సార్ పిచ్చి మీకైనా ఉన్నది మాకైనా ఉన్నది. ఇప్పుడే కంపేర్ చేస్తే 2వ క్లాస్ పీకి మళ్ళీ కంపేర్ చేయమంటారంటే ఎలా కంపేర్ చేయాలి నీకు చెప్తా. ఎంతమంది నేర్చుకుని రెడీగా ఉన్నారు. అమ్మ బాలీవుడ్ లో ఒక యాక్టర్ ఉన్నారు. ఆయన పేరు అనుపమ్ ఖేర్. ఎంతమంది పేరు విన్నారు? అనుపమ్ ఖేర్ బాలీవుడ్ లో ఉంటారు. ఆయన ఏం చేశారు తెలుసా? ఒక వీడియో తీశాడు. 7th క్లాస్ పిల్ల మీద. వీలైతే నేను మళ్ళీ అస్లాం గారి వీడియో పంపిస్తాను. ప్రతి పేరెంట్ చూడాలి వీడియో. ఏం తెలుసా? ఒక 7వ క్లాస్ పిల్లలు అంతకుముందు రోజులో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా. ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎవరు సత్తగా పెరిగారు? మార్కులు ఎక్కువ వచ్చిన రోజు నాన్న చూడు ఇంకా మార్కులు తక్కువ వచ్చాయి. ఎంతమందికి చిన్నప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ సత్తగం పెట్టి భయపడే వాళ్ళు ఎంతమంది కాదు? అవునా? అలా ఆ అబ్బాయికి ఆ రోజు మార్కులు తక్కువ వచ్చాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టుకొని బెడ్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎక్కడ నాన్నకి తెలిస్తే పెట్టుకోకూడదని భయపడుతూ నాన్న సత్తగా పోసే చేద్దాం అనుకున్నాడు. కానీ చిన్నప్పటి నుంచి తల్లి తెలిపి విలువ గుర్తొచ్చి తమ్ము చేయమని వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఏం చేశాడు తెలుసా? అప్పుడే ఇంటికి వచ్చాడు. వీళ్ళ మదరు అరే తిన్న చేతురా అంటే వీళ్ళు తల తెచ్చుకొని డైరీ దగ్గర కూర్చున్నాడు. తగ్గర వచ్చి తినేసి వెళ్ళిపోతాం అనుకున్నాడు. కానీ ఇంకో దగ్గర వచ్చి అరే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ రావాలి కదా తీసుకురాను. పక్క నుంచి వాళ్ళ మదర్కి ఏమండి మనం తిన్నామండి ఏం పర్లేదా అంటే వీళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడుకొని ఏడుపు వస్తుంటే దాన్ని యావకుండా అలాగే బిగబెట్టేసుకొని వెయిట్ చేస్తున్నాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాడు. డిసైడ్ అయ్యాడు ఈ రోజు మా నాన్న బెడ్ తో కొడతాను డిసైడ్ అయిపోయాడు. కానీ అలానే చేశాడు తెలుసా? ఏం మాట్లాడుకుంటే సంతకం పెట్టేశాడు. ఏంట్రా మా నాన్న పర్ఫెక్ట్ తిట్టేదనుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న చేశాడు తెలుసా? ఏ బిట్టు కూర్చోన్నాడు. వీడి పక్కన డైనింగ్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ నాన్న అడిగాడు, బిట్టు నీకు ఎంత ర్యాంక్ వచ్చిందని? 49 ర్యాంక్ వచ్చింది డాడీ అన్నాడు. క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. 50 మంది నుండి 49 ర్యాంక్ వస్తే ఏం చదవక మీకు మాకు బాధేసి. కానీ వాళ్ళ నాన్న తెలుసా? అరే బిట్టు ఫస్ట్ వచ్చే ప్రతి ఒక్కడు సెకండ్ వస్తే ఒక తప్పలేదు. ప్రతిసారి ఫస్ట్ అవ్వాలి చెప్పి సెకండ్ వస్తే డిమోటివేట్ అయితే డిమోషన్ ఫీల్ అయితే వాడు ప్రతిసారి కష్టపడి ఫస్ట్ టైం మైండ్ లో టెన్షన్ తీసుకుంటుంటాడు. నీ అదృష్టం చెప్పట ఈసారి 49 ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ టైం కొద్ది బ్రేక్ ఇస్తే నీకు 40 ర్యాంక్ వస్తుంది. ఇంకొద్ది ర్యాంక్ ఇస్తే 35 ర్యాంక్ వస్తుంది. ఇంకొద్ది కష్టపడి 29 వస్తుంది. ఇంకొద్ది కష్టపడితే 14 వస్తుంది. ఇంప్రూవ్ చేసుకునే అవకాశం నీకుంది. నెక్స్ట్ టైం నాకు 39 ర్యాంక్ తీసుకొని వచ్చి కనబడు అని చెప్పగానే అప్పటిదాకా ఏడుస్తున్న కొడుకు నేరుగా లేచి తండ్రి హక్ చేసుకొని కిస్సేసి నెక్స్ట్ టైం నేను 39 ర్యాంక్ తెచ్చుకుంటాను డాడీ అని చెప్పి కాన్ఫిడెన్స్ వెళ్ళాడు. అలా కంపేర్ చేయాలని నేను అంట. ఎంతమందికి అర్థమైందా విషయం? అర్థమైందా? రవి గారు ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడిగారు. మీ మిసెస్ గారు భోజనం పెట్టినప్పుడు ఒక ముత్త కనుగొట్టి 10 ఏళ్ల నుంచి పెళ్లి చేసుకొని అద్భుతంగా వంట చేసి పెడుతున్నావు. ఈరోజు ఎక్కువ పరిచయంలో వంట బాగాల రేపటి రోజులు మళ్ళీ నీ చేత్తో చికెన్ కర్రీ తింటానికి నేను వెయిట్ చేస్తుంటాను అంటే రేపు ఆమె ప్రాణం పెట్టి చేస్తానని నేను అంట. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అర్థమైందా? ఈ రోజు నుంచి పిల్లల్ని పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళతో కంపేర్ చేయరా? వాళ్ళని వాళ్ళతో కంపేర్ చేయాలి. అస్సలు వినపడలా. అర్థమైందా?
దయచేసి వేరే ఎవరితో కంపేర్ చేస్తారు, పిల్లలు కూడా కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టి మీరు నేను తట్టుకోలేమండి. దయచేసి పిల్లలు ఎవరితో కంపేర్ చేయాలి తెలుసా? ఈ రోజు ఇక్కడ వాళ్ళు ప్రైజ్ తీసుకుంటే ఫెంటాస్టిక్ అన్న, ఈసారి స్కూల్ లెవెల్లో తీసుకురావు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకోవాలి చెప్పాలి తప్ప ఏ స్కూల్ లెవెల్లో వచ్చింది మా పక్కింటి వాడికి స్టేట్ లెవెల్ వచ్చినాయి డైలాగ్ లీవ్ ఎంతమందికి అర్థమైంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఎవరితో కంపేర్ చేయాలి, పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళ ద్వారా వాళ్ళని వాళ్ళు. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, అమ్మా మీరు ఈ సినిమా చూసలేదు నాకు తెలియదు, చిరంజీవి గారు సినిమా డైలాగ్ అయితే సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించిన సినిమాలో ఉంటుంది, అది స్టాలిన్ టాగూర్ నాకు తెలియదు, కానీ ఆయన నా సినిమాలో సారీ అనే డైలాగ్ నచ్చలేదు. నాకు పేరెంటింగ్ లో స్టేట్మెంట్ నచ్చదు, దీన్ని ఎవడ కనిపెట్టాడో నాకు తెలిస్తే వాడిని చంపే చేయగలిగిపోతానే. ఆ స్టేట్మెంట్ నేను చెప్తా, మీరు ఎవరినో వ్యక్తే చెందట. ఆ స్టేట్మెంట్ ఏంటి తెలుసా? నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. ఎంతమంది విన్నారు? ఎంతమంది రోజు ఇంట్లో అప్లై చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళని చంపేసింది దేని కష్టాలు పెట్టకుండా పిల్లల్ని పెంచడం దౌర్భాగ్యం ఇంకోటి లేదని నేను అన్నా. ఎంతమంది ఒప్పుకుంటారు? హలో, మీరందరూ ఎంతలో కష్టపడి వచ్చారు కాబట్టి ఏసీ విలువ మీకు తెలుస్తుంది, కారు నడిచారు కాబట్టి కారు విలువ తెలుస్తుంది. కానీ చిన్న మనిషి పిల్లలు కూర్చోబెట్టి నాన్న కష్టపడుతుంది, నాన్న కష్టపడకు, లేకపోతే ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో కూర్చోబెట్టి మీ నాన్న ఎంత కష్టపడుతుంది తెలుసా, మీ నాన్న నాకేం తెలుసు అంటాడు. అర్థమైందా? ఈ రోజు నుంచి పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడానికి ఉపయోగ, సైన్స్ నేర్పించడానికి, సోషల్ నేర్పించడానికి ఉపయోగ, ఒక్క విషయం మాత్రం తప్పకుండా నిలబడి అది ఎక్కువ నేను చెప్తా. ఎంతమంది వినాలి రెడీగా ఉన్నారు? అదేం తెలుసా? డబ్బు విలువ నిలవకుండా పెంచితే మాత్రం పిల్లలు బాగుపడాలని నేను చెప్తా. ఎంతమంది ఒప్పుకుంటారు? పిల్లలకి డబ్బు విలువ సార్, మీరు సమస్య మాత్రం చెప్పే కదా, సొల్యూషన్ కూడా ఇస్తారు. సొల్యూషన్ కూడా నేను ఇస్తా. ఎంతమంది తీసుకుని రెడీగా ఉన్నారు? హలో, ఒక్క విషయం నేను ఎవరికి ఊరికి రెడీ చెప్పను, కానీ మొన్న 7 నెలల క్రితం గ్యాస్ కష్టాలకి ముందు నేను చెప్తాను. ఎప్పుడంటే గ్యాస్ కష్టాలు ఉన్నాయి, గ్యాస్ కష్టాల ముందు కౌన్సిలింగ్ సెంటర్ ఒకటి 4వ క్లాస్ పిల్లడు అంటే 9 ఏళ్ల పిల్లడు వచ్చి కూర్చున్నాడు. టైం పాస్ చేస్తాడు. ఆయన క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటి తెలుసా? ఒరే తమ్ముడు, నీ ఇంకా గ్యాస్ ఎక్కువది, ఫుడ్ కోసం ఏం చేస్తావు అని అడిగారు. సెకండ్ థాట్ టైం వాడు ఏం చెప్పాడు తెలుసా? స్విగ్గీలో ఆర్డర్ అనుకుంటా సార్, స్విగ్గీలో ఆర్డర్ అనుకుంటాను. ఒరే డబ్బులు అడగంటారు, మా నాన్న కడతారు సార్, కిచెన్ 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 కట్ట కట్టేస్తా అన్నాడు. కిచెన్ కట్ట అర్థమైతే గూగుల్ పే, ఫోన్ పే. సరే ఇంత పెడితే ఇంతని పక్కనే తల్లి కూర్చున్నాడు. తండ్రిని అడిగా, సార్ మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఫుడ్ కోసం ఏం చేస్తారని అడిగా. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అదే చూస్తారట, మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే భోజనం కోసం ఏం చేస్తారు చెప్పండి? కట్టెపోయి వెరీ గుడ్, ఇంకా కరెంట్ పే పెట్టుకుంటారు, వెరీ గుడ్. నేను ఇదే క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆ తల్లి ఏం చెప్పారు తెలుసా? ఫస్ట్ పక్కింట్లో అడుగుతాను సార్ అన్నాడు. మన ఇండియన్ సైకాలజీ ఇదే కదా, మన ఇంట్లో కరెంట్ పోతే బకెట్లో అవుతా లేదా, మన ఇంట్లో గ్యాస్ ఏదో బకెట్లో అవుతా లేదా, ఆయా పక్కింట్లో చెక్ చేస్తారు. సెకండ్, గ్యాస్ ఏజెన్సీ పోలీస్ బుక్ చేస్తారు సార్. మూడోది కరెంట్ పోయి మీద వండుకుంటా. నాలుగోది లేకపోతే ఇది ఎలక్ట్రిక్ స్టవ్ మీద వండుకుంటా అన్నాడు. సార్ మీరేమో ఇది చెప్పారు, మీ కొడుకేమో ఖాళీగా స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా అంటే వాడికేమో సార్ ఆర్డర్ పెడితే 4 బిర్యానీ తిట్టడానికి 800 అవుతుంది. అదే 800 గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే 4 వారాల పాటు కొడుకు బతకొచ్చా. కామన్ సెన్స్ పిల్లలకి ఎందుకు లేదండి? పిల్లలకి చిన్నప్పటి డబ్బులు చెప్పట్లేదు లేదంట. ఎస్ ఆర్ నో? సార్ ఎలా నేర్పియాలో కూడా నేను ఆన్సర్ ఎంత జాగ్రత్తగా. మీ పిల్లలు కనుక 3వ క్లాస్ లోపల ఉండి ఖచ్చితంగా 2 పదాలు నేర్పించారు. హలో అమ్మా, ఎవరు వచ్చినా రాకపోయినా నీకు సంబంధం లేదు. దయచేసి వచ్చే వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు. ఎవరన్నా రాగానే మీరు కూడా ఆపండి. వాళ్ళు ఇంత కష్టమైన ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ వాళ్ళు ఏదో వచ్చే వాళ్ళు నుంచుంటారు. చైర్స్ ముందున్నాయి, చైర్మన్ ఇంకా ఎవరైనా కూర్చోవచ్చు, ఇక్కడ కావలేదు. మీరు నా వాచలు నేను 2 పదాలు మాత్రం మీ పిల్లలు 3వ క్లాస్ లోపల ఉంటే ఎంతమంది ఇక్కడ ఏం శాతం పిల్లలు 3వ క్లాస్ లోపల ఉన్నారు? అయితే ఖచ్చితంగా ఈ 2 పదాలు నేర్పించండి. అదేంటి తెలుసా? నీడ్, వాట్, నీడ్, వాట్, నీడ్, వాట్, నీడ్ అంటే ఏంటి? హలో, ఒకవేళ మీకు ఇంగ్లీష్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీడ్ అంటే అవసరం, వాట్ అంటే కావాలో కోరిక. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనగా అది అవసరమా కోరిక మీరు నాకు చెప్పండి. బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో బిర్యానీ తిన్నాం, అవసరమా కోరిక? అవసరం. ఇవ్వాలి అక్క, అది కోరిక అక్క. కమ్మగా బయట నుంచి కూరగాయలు చికెన్ తెచ్చుకొని ఇంట్లో కమ్మగా వండుకొని తిన్నాం, అవసరం. వెరీ గుడ్. ఆ మొదటి కురుకురే ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు కొనుక్కొని తిన్నాం,
మీరు పోనీ కట్టారు, మీ పిల్లలు అవసరం అదే కరెంటు బిల్లు కట్టడం అవసరం, డిష్ బిల్లు కట్టడం అవసరం. మీ వల్లే ఆ కార్తీక దీపం పొగలు ఒకటి సీరియల్ హిట్ చేస్తున్నాయి. అది గోయింగ్ అక్క, అవసరం కాదు ఇది. అవును, ఇంకో విషయం అడగ, ఇప్పుడు మీ పిల్లల్ని కనుక తీసుకొని మార్ట్ విజేత రిలయన్స్ కెళ్ళి వాడు ఒక బాస్కెట్ ఇచ్చి కొనుక్కోరమ్మంటే వాడు నీటివన్నీ కొనుక్కొని వస్తారో వాటర్ అని కొనుక్కొని వస్తారు? వాటే కదా. దయచేసి ఈరోజు ఇచ్చి పిల్లలకి ఏ వస్తువు ఇచ్చినా అది నీరా వాండా నేర్పాల్సిన బాధ్యత ఆక్స్ఫోర్డ్ స్కూల్ గా వేరేస్. కానీ చాలా మంది ఈ మధ్య స్కూల్కి వచ్చి ఫీజులు కట్టలా మీరు చూసుకో, ఫీజులు కట్టలా మీరు చూసుకో, ఫీజులు కట్టలా మీరు చూసుకో. హలో, అన్ని విలువలు పేరెంట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎప్పుడు నేర్పించారు. కేవలం చదువు విద్య మాత్రమే స్కూల్ నేర్పిస్తుంది, విలువలు పేరెంట్సే నేర్పించాలని కర్మ ఇదంతా. ఒక్క పేరెంట్స్ మాత్రం నేర్పించాలని ఇంకెవ్వరు నేర్పించలేదు. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? దయచేసి ఇరవై అమ్మా, హైదరాబాద్ రెండు కమిషనరేట్ లో అవసరంగా పనిచేస్తున్నాను. అక్కడ దొంగతనాలు కేసు వచ్చేవాళ్ళు ఎవరు తెలుసా? ఎవరు వాళ్ళు కాదు, స్టూడెంట్స్ గా చిన్న చిన్న పరీక్ష వచ్చి ఒక్కసారిగా తప్పు అవసరానికి లేనిపోని తప్పులు చేస్తూ చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చే వాళ్ళే తొందరగా మారారు. దయచేసి చేతమ్మనించి పిల్లలకి డబ్బులు నెరగకపోతే అంతకంటే ప్రమాదం ఇవ్వకూడదు. ఎంతమంది నేను చెప్పేది ఒప్పుకుంటారు? అసలే ఈ జనరేషన్ కి ₹1 ఇచ్చిన 5 నిమిషాలు కనగబెట్టే జనరేషన్ ఇప్పుడు ఉన్నారు. రైట్? అవును అమ్మా, నేను టెక్నాలజీకి అగేన్స్ట్ కాదు, కానీ ఒక విషయం కదా, మీరే ఎంతమంది మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, సారీ పేద కుటుంబం నుంచి వచ్చారు. అవునా? వీళ్ళు ఎంతమంది గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం రాకముందు ఏటీఎం ₹1000 డ్రా చేసి రూపాయి ఖర్చు పెడుతుంటే డబ్బులు తగ్గుతూ ఉంటే ఒంట్లో భయం ఉండేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ కరోనా తర్వాత గూగుల్ పే, ఫోన్ పే వచ్చాక ఎక్కడికి వెళ్ళా కిచిక్ అని కడుతూ ఉంటే ఖర్చులు మెరుగైతే అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? సారీ, దయచేసి పిల్లల ముందు మాత్రం గూగుల్ పే, ఫోన్ పేలు మాత్రం తగ్గించాడు. నేను ఇప్పటికీ గర్వం చెప్తా, ఇప్పటికే డబ్బులు క్యారీ చేస్తా. ఎవరికి తెలుసా? నా పాప ముందు మాత్రం నేను డబ్బులు వాడు, గూగుల్ పే, ఫోన్ పేలు వాడు. ఎందుకు తెలుసా? ఆ మీటింగ్ ఎలా ఉంది తెలుసా? మా నాన్న ఎంత డబ్బులు కట్టేస్తాను, అంబాయి కూతురులాగా ఫీల్ అవ్వన్నాడు, సుధీర్ కూతురులాగా ఫీల్ అవ్వాలి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? హైదరాబాద్ లో సత్తలు పెట్టాను, మండే మార్కెట్, సండే మార్కెట్ అని కూరగాయలు పెడుతుంటారు. నేను మా పాపని తీసుకుని ₹500 ఇచ్చి ఇదే 500 కూరగాయలు, ఇదే 500 పండ్లు కొనుక్కోవాలండి. ఆ వెళ్ళి అరలో కూడా అలాగే మొదలుండి. తనకి ఒక రోజు పైనాపిల్ అంటే చాలా ఇష్టం. పైనాపిల్ కొనుక్కోవాలండి. ఆ డాడీ ఏం చేసి కదా, ₹100 లోన్ ఇచ్చి ఇవ్వమని చెప్పారు. నేరుగా పైనాపిల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది, అంకుల్ పైనాపిల్ వెళ్తాను. ఆయన 100 నేను వెనక్కి వచ్చి ఏం తల్లి కొనుక్కోలేదు బలవాడి డాడీ 3 months బ్యాక్ వస్తే ₹50 ఇచ్చాడు, ఇప్పుడు 100 అన్నాడు. ఇప్పుడు తగ్గితే కొనుక్కున్నాడు, వెనక్కి వచ్చేస్తుంది. ఆ రోజు నా పూర్తి డబ్బులు అర్థమైతే నేను గర్వంగా చెప్పగలుగుతాను. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు రీచ్ ద వెరీ వాల్యూ డిజిట్స్. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఈ రోజు నుంచి స్కూల్ మీదకి వచ్చి మీరే నేర్పాలి అని చెప్పి అన్ని నేర్పాలంటే స్కూల్ కి పిల్లలు దత్తత వచ్చేసారు. దయచేసి చదువు మాత్రమే స్కూల్ బాధ్యత. ఇప్పుడు నేను చెప్పేమని తల్లిదండ్రుల బాధ్యత. ఫస్ట్ సార్ 3వ క్లాస్ లోపల పిల్లలు అయితే చెప్పారు, ఓకే. 3వ క్లాస్ పైపడిన పిల్లలు ఎంతమంది పేరెంట్స్ వాళ్ళని డబ్బులు నేర్పాలి. దానికే నాతో టెక్నిక్ ఉంది. ఎంతమంది కావాలి? హలో అమ్మా, 7 ఏళ్ల క్రితం నేను కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వచ్చాక కాల్ వచ్చింది. ఇప్పుడంటే ఐఫోన్ ఇవన్నీ ట్రెండ్ ఉంది. అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ 4 ఉండేది. ఎంతమందికి అయ్యో అప్పటి? అవునా? ఒక ఆయన కాల్ చేసి, సార్ నాకు సమస్యకి సొల్యూషన్ చెప్పంటే, సార్ మా అబ్బాయి నన్ను ఫోన్ కొనిమన్నాడు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నేను అయితే కొనివచ్చు కదా, లేదు సార్ మీరు సలహా లేపడండి. అవును, ఏ ఫోన్ అడగను? సామ్సంగ్ గెలాక్సీ సార్, 40,000 ఫోన్ అన్నాడు. అవును, మీరేం చేస్తున్నాను? నేను ఒక స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తాను, గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మీ జీతం ఎంత వస్తుందండి? నా జీతం ఎందుకు సార్? మీకు ఏడా కావాలి? నాకే వద్దని మీ జీతం ఎంత వస్తుంది? కటింగ్లన్నీ 42,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ తీసుకెళ్ళి ఆ డబ్బులు మీ అమ్మాయికి ఇచ్చాను అన్నాడు. అదేం సార్ ఆ మాట? నేను చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. 6 నెలలతో ఫోన్ చేసి మా అబ్బాయి సెట్ అయ్యారు సార్ అన్నాడు. ఏం జరిగిందో చెప్తే జాగ్రత్త రెడ్డి, ప్రతి పేరెంట్కి చాలా ఇంపార్టెంట్. ఏం చేశారు కదా సార్, ఈ ఇంటికి వెళ్ళి, అరే ఇప్పుడే సునీల్ సార్తో మాట్లాడాను, నీకు ఫోన్ కొనిమని జరపమని ఆ అబ్బాయి చేశారు తెలుసా, 10వ క్లాస్ కొన్నాడు. నాన్న ఇన్ని రోజులు నువ్వే దేవుడు అనుకున్నా, నీకు ఎంత గొప్ప సలహా ఇచ్చిన సునీల్ కూడా దేవుడు అని చెప్పి నా ఓట పెట్టుకొని పూజ చేయడం మొదలు పెట్టాడు. నెల తర్వాత 1వ తారీఖు కోసం కుటుంబం ఎదురు చూస్తుంది కానీ వెంటనే ఆ అబ్బాయి ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ నాన్న సాయంత్రం ఇంటికి వచ్చాడు. రాగానే అడిగాడు, నాన్న డబ్బులు తెచ్చాడే? అరే నీ నాన్న మాట తప్పే అవసరం కానీ
బ్యాలెన్లో ఇచ్చి 42,000 తీసుకోవాలి పెట్టారు. బా డబ్బులు వచ్చి కొనుక్కుందని నేను వెళ్ళిపోతుంటే పెట్టిన వాళ్ళు అని చేశారు తెలుసా, ఒరే నెల చీజ్ మొత్తం నీకే ఇచ్చాను, ఆ ఖర్చును తగిన అరాపా ఇచ్చేసి వెళ్ళిపోతే చిన్నప్పటి నుంచి ఖర్చు తెలియకుండా పెంచేటంటే వాడేమనుకున్నా తెలుసా, కొడుకు మహా అయ్యే ఎంత 24,000 ఉంటాయని చెప్పి అమ్మ ఖర్చులు ఎంత చెప్పండి. వాళ్ళ అమ్మ ముందే టెక్నికల్ గా మొత్తం సిల్పు రాసుకొని చిట్టా పెట్టని స్టార్ట్ చేసి ఇంటి 10,000, కరెంట్ బిల్ 2,000, గ్యాస్ బిల్ 2,000, ప్రొవిజన్స్ 5,000, కూరగాయలు 1,000 రూపాయలు అని చెప్పి మొత్తం ఇస్తా తప్పను వాడి జీవితం 3,000. ఏంది నాన్న ఇదండి, ఒరే ఇది కూడా పండగల కప్పానికి నేను కొట్టుకోకుండా బియ్యం కొనిస్తూ హాస్పిటల్ ఖర్చులు వస్తే అప్పు చేసి మరి కుటుంబాన్ని నడిపిస్తున్నానంటే అప్పటిదాకా 500 పాకెట్ మనీ తీసుకుంటే 500 ఖర్చు పెట్టి మళ్ళీ డబ్బులు వెనక్కి అయ్యేవాడు. కానీ ఆ నుంచి 500లో 200 ఖర్చు పెట్టి 300 తల్లికి వెనక్కిస్తూ ఆ రోజు తబ్బులు అన్నం అయితే నేనంట, పిల్లలకి తబ్బులు అన్నారు అసలు మీరే నేనంట, ఎంతవరకు ఒప్పుకుంటాను. సో ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు ఎవరికి తెలుసా, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, పిల్లల్ని ఎవరితో కంపేర్ లేవున్నారు వాళ్ళని నాకు. సెకండ్ది ఏమి నేర్పాలి, డబ్బులు. మూడో విషయం చెప్తా చాలా పెట్టండి. మూడో విషయం ఎంతలోకి ఇక్కడ మేలు ఉన్నాయి, పేరు లేవా, రెడీ పేరు పేర్లు ఉన్నాయా లేవా, పేర్లు ఉన్నాయి. పేరు ముందు లెఫ్ట్ సైడ్ కొడదని ఏమన్నారు, పేరుకు ముందు లెఫ్ట్ సైడ్ కొడదని ఏమంటారు, అదే మొహమ్మద్ ఆ పేరు ఉంటాయి, ఆ పేరు ముందు లెఫ్ట్ సైడ్ ఉండదని ఏమంటారు, సార్ ఏమంటారు, ఇంటి పేరు. ఆ ఇంటి పేరు మీరు ఎవరిచ్చారు, పెద్దగా పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చారు, అందరికీ సరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. అంటే ఇది ఎవరు వస్తే పేరెంట్స్ లో అంటే పెద్దవాళ్ళు. కానీ ఈ మధ్య నుండి బాగా డబ్బు మొదలెట్టి 30-32 వయసులో ఉందని కొన్నాడు పెద్ద తాడుని దిగి రోడ్డు మీద గొడవని, ఏ నేను ఎవరు తెలుసా, మా నాన్నడు తెలుసా, మా తాను ఏమైంది తెలుస్తారా. అవును వాడు చెప్పే డబ్బు పేరు నాన్న పలుకుబడి లేకపోతే వాళ్ళ వాల్యూ ఎంత, జీరో. బాగుంది మెంబడి పేరు లెఫ్ట్ సైడ్ లో ఉందాస్తి, నాన్న కలిసి రాస్తాం, తాత కలిసి రాస్తాం, వాసు రాస్తా. ఇదే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించానికి ఇస్ కాల్డ్ ఎడ్యుకేషన్. నేను గర్వం యొక్క ఒక ఎడ్యుకేషన్ మాత్రం మస్ట్ ఫాలో తీసుకొస్తే నేను గర్వం యొక్క ఎంతమంది ఒప్పుకున్నారు ఇష్టం. హలో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను ఎందుకు పిలిచారు తెలుసా గెస్ట్ గా, నాకు ఎంత డబ్బు ఉందని ఏ కారులో ఉన్నానని కాదు, నా పేరు రైట్ సైడ్ లో సైకాలజీ డిగ్రీ చూసి నాకు ఆస్పెక్ట్ ఇచ్చాడు. ఒక్క చదువు మాత్రమే పిల్లలకి గౌరవం తీసుకొస్తుంది నేను గర్వం చెప్తాను. ఎస్ ఆర్ నో, దయచేసి అమ్మ నేను ఏ వృత్తిని ఇచ్చగలుగుతా ఒక చిన్న ముసలిగా ఈ విషయం పిల్లలు కూడా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ పాయింట్ పిల్లల పేరుకి అదేం తెలుసా, మీరు ఎంతమంది పెట్రోల్ ఉంది అమ్మా, మీరు ఎంతమంది పెట్రోల్ ఉంది కదా, నేను ఏ వృత్తిని ఇచ్చగలుగుతా. పెట్రోల్ ఒక ఆయన ఉదయం నుంచి రాత్రిగా నిలబడి కష్టపడి ఎంతో పనిచేస్తుంటారు. ఆయన గెట్టింగ్ మనం ఎలా అడుగుతాం, భయ్యా 100 రూపాయలు పెట్రోల్ కొట్టు అని అడుగుతామా, సార్ 100 రూపాయలు పెట్రోల్ కొట్టు సార్ అంటాం. వినమల్లా భయ్యా బియ్యం చెప్పారు. సెకండ్ నీ చేతిలో ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ తెలియదు, చిలుకలపేట దగ్గర అక్కడ పోలీస్ ఆయన ఎవరుకున్నా నేరుగా దగ్గరికి ఏమయ్యా ఎరసా చెప్పు అంటారా, ఏమంటారు సార్. అదే ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు జీతాల కోసం పనిచేస్తున్నారు, ఒకరి కరెక్ట్గా రెస్పెక్ట్ ఇచ్చారు, ఇంకో రెస్పెక్ట్ ఇస్తారు. మీరు కారణం ఏంటి, ఎడ్యుకేషన్. ఈ రోజు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ని 8th క్లాస్ లో మా నాన్నగారు సాయంత్రం 7:30 వరకు నాతో పాటున్నారు. రోడ్డు మీద పళ్ళ వ్యాపారం చేస్తూ ఉండే ముట్టుకోవాలి. 7 నా తల్లి నాతో పాటున్నారు. 8 ఆయన గుట్ట పొడతో చలికి 8:40 సమయంలో ఆ రోజు మా నాన్నగారి దగ్గర పద్దు అలాగే రిలేటివ్స్ నైబర్స్ అందరూ మమ్మల్ని రోడ్డు మీద వెళ్ళిపోతే ఆ రోజు నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, ఏ మెకానిక్ షాప్ లో పనిచేస్తుంటే ఈ రోజు నా పేరు పక్కింటి కూడా తెలుసుగా, కానీ నేను 2 ఆప్షన్ చూస్ చేస్తున్నాను. 10 ఏళ్ల పాటు కుక్కగా తేలిన పేదగా నేనుగా 10 ఏళ్ల పాటు ఉదయం కూడా కాలేజ్ లేదు, సాయంత్రం బట్టల షాప్ ఇంటర్నెట్ షాప్ లో పనిచేసి ఈ రోజు 10 ఏళ్ల తర్వాత నా పేరు పక్కన సైకో డిగ్రీ వస్తే ఎవరెందరూ అయితే నేను రోడ్డు మీద వెళ్ళాను వాళ్ళని నా అపాయింట్మెంట్ కోసం తెలుసు స్థాయికి నా కళ్ళను మార్చుకో. ఒక చదువే నాకు గర్వం చెప్పా, ఎడ్యుకేషన్ మాత్రమే కళ్ళను మార్చుతుంది. ఎంతమంది దొరుకుంటారు ఇష్టం అమ్మా, మీరందరూ నా సొంత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అడుగుతున్నాను. ఎంతమంది ఇప్పటికీ మీరు ఇంటిలో ఉంటారు, ఆ రోజు మేము ఇంకొన్ని ఎక్కువ చదువుకోవాలంటే ఈ రోజు మా భవిష్యత్తు బాగుంటుందని ఎంతమంది ఇప్పటికీ తీరుకున్నారు. అవునా, దయచేసి పిల్లలకి తక్కువ ఆస్తిగా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లే, పక్కా ఆస్తిగా ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లే, చదువుని మాత్రం ఆస్తి ఏమని. కానీ ఈ మధ్య బుధనస్తులు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ పబ్జీలు ఫ్రీ ఫైర్ వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా,
నేను స్కూల్కి పోనండి 4:30 స్కూల్కి పంపించండి. పిల్లలు తల్లాట మార్చింది ఒక చదువు మాత్రమే. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎడ్యుకేషన్ మాత్రం పిల్లలకి తప్పకుండా ఇవ్వండి. ఇక్కడ దాకా 3 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఏం చెప్పాను? కంపారిజన్ ఎవరు చేయాలి? వాళ్ళని వాళ్ళతో చేయాలి. సెకండ్ ఏం చెప్పారు? డబ్బులు చెప్పారు. థర్డ్ ఏం చెప్పారు? ఎడ్యుకేషన్. ఎంతమందికి కదా అర్థమైంది? అసలు ముఖ్యమైన పాయింట్ చెప్తా. 4 చాలా జాగ్రత్తగా వెళ్ళి అమ్మ కొద్దిసేపు ఫస్ట్ వస్తారన్నా మీరు కనుక అబద్ధాలు చెప్తే ఈ రోజు రాత్రి మీరు టీవీ చూస్తున్నప్పుడు కాపాడు పోగానా. అందుకని ఈ రోజు అబద్ధం మాత్రం చెప్పడండి. ఓకే, 4 పాయింట్ జాగ్రత్త. నీలో ఎంతమందికి టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ బ్యాచ్ ఎంతమంది మారుతారు? నిజాయితీ చేరేతాయి, నిజాయితీ చెల్లేతాయి. వెరీ గుడ్. మీ పిల్లలు ఎంతమందికి టీవీ చూస్తూ మొబైల్ చూస్తే అలవాటు? బాధ్యతలందరూ ఇక్కడ ఉన్నారు సార్. మా కరెంట్ బిల్లు, మా డిష్ బిల్లు, మా టీవీ బిల్లు మీరే పోతాయి, నాకే పోడు. కానీ ఒక జబ్బు చెప్ప జాగ్రత్త. నెక్స్ట్ 5 ఏళ్లలో భారతదేశం మొత్తం రాబోయే జబ్బు అయితే ఇంకా 5 నిమిషాలు చెప్తా జాగ్రత్త అండి. ఈ రోజు మీరు రేస్ అవ్వకపోతే ఏం ప్రాబ్లం జరిగిందో నేను చెప్తా. 5 నిమిషాలు జాగ్రత్త. అమ్మా మీరు ఎంతమంది ఎప్పుడైనా భోజనం చేస్తాను కడుపుండా తిన్నారు తిన్నాను కదా. ఈ రోజు తెచ్చి పిల్లలు కానీ మీరు కానీ భోజనం ఎక్కువ ఎలా చేయాలి తెలుసా? మైండ్ నిండా భోజనం చేయాలని సార్ దిక్కిచ్చారు. మైండ్ నిండా ఎవరైనా తింటానండి, ఎలా తింటాను నీకు చెప్తా జాగ్రత్త లేదు. టీవీ చూస్తూ మొబైల్ చూసి నేను ఏమో తెలుసా? నల్లి పడింది పాపలు చేయని ఏం చెప్తున్నారో చూడకుండా తింటూ ఉండి ఏం చెప్పులు వస్తే చెప్తా. వీళ్ళ ఎంతమందికి భోజనం ఇప్పుడు ఎలా చేయాలి తెలుసా? 5 సెన్సెస్ తో తినాలి. మైండ్ నిండా తిన్నవంటే 5 సెన్సెస్ తో తినాలి. దేవుడు మనకి ఎన్ని సెన్సెస్ ఇచ్చాడు? 5. ఏంటి చెప్పండి. ఇప్పుడు భయం ఇచ్చుకోవాలి. 5 సెన్సెస్ అయితే నేను చెప్తా జాగ్రత్త. 1 చూపు, 2 స్మెల్, 3 ఇయర్స్, 4 టేస్ట్, 5 టచ్. ఈ రోజు నుంచి తినేటప్పుడు ఎవరైనా 5 సెన్సెస్ తో తింటారో వాళ్ళు అక్కేసుకోతారా? ఆ 5 సెన్సెస్ అలా నేను చెప్తాను జాగ్రత్త. వీళ్ళు ఎంతమంది చికెన్ బిర్యానీ తిన్నది ఇష్టం? మీరు మనుషులే తినేస్తారు. అదే సార్ మీ పిల్లలు అయితే చెప్తారు. ఒక్క విషయం ప్రతిగా మీ పేరే కొంచెం పాడచ్చా? అదే ఆయనకు ఒకసారి కొద్దిగా డాక్టర్ ఏం చెప్పాడంటే నెల రోజులు చికెన్ తినవద్దు, నెల రోజులతో తినమని చెప్పాడు. ఆయన తినాలి, ఆయన ముక్క లేకపోతే ముద్ద దగ్గర రాస్తాడు అలాంటి. కానీ వాళ్ళ ఆడేం చెప్పింది సార్, డాక్టర్ మాట విని ఆయన తినకుండా చేసింది. నెల రోజులు ఎప్పుడైపోతాడు వెయిట్ చేస్తాం. నెల రోజులు ఎత్తింది, ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే మన ఇంట్లో ఏమంటారు? నాన్ వెజ్ ఉంటారు. ఈయన ఏం చేస్తాడు తెలుసా? నెల డాక్టర్ చెప్పింది అయిపోయింది, ఈ రోజు నీ చెత్త చికెన్ బిర్యానీ తినాల్సిందని చెప్పి షాప్కి వెళ్ళి 2 కేజీలు చికెన్ కొట్టించి వాళ్ళ ఆడికి వచ్చాడు. వాళ్ళ ఆడలో ఏముంది సార్? నెల రోజులు ఫస్ట్ టైం మా ఆయన డాక్టర్ వాడి తిరుగుతూ ఉన్నాడు. ఈ రోజు కమ్మగా భోజనం వండిపెట్టామని చెప్పి నేరుగా కిచెన్ లోకి మసాలాతో పాటు ఆ ప్రేమ బిర్యానీ వండుతుంది. ఈయన హాల్లో కూర్చోంటాడు. గంట తర్వాత హాల్లో నుంచి కిచెన్ లోకి హాల్లోకి స్మెల్ రాగానే ఫస్ట్ రఫీ గారి బాడీలో ఏ పార్ట్ తింటుంది? వినపడ ముక్కు తింటుంది. వెంటనే అబ్బా బిర్యానీ గుమ్మని చెప్పి ఈ నంబర్ సెకండ్ వాళ్ళ నీట్గా ప్లేట్ లో ప్రాక్టీస్ చేసుకొని డెకరేట్ చేసి లెగ్ పీస్ తగిలించి ఇలా తీసుకొస్తుంటే రఫీ గారు అప్పుడే చూసాడు. సెకండ్ ఎవరు తింటారు? వినపడ్డ మీరు బాగా కరెక్ట్ అన్నారు. సెకండ్ కడు తింటారు. థర్డ్ అసలు ఆవిడప్పుడే ఉట్టిస్తూ స్టీల్ గ్లాస్ ప్లేట్స్ లో ఆ కెండలన్నీ తీసుకొని ఇలా ఉట్టిస్తూ ఉంటే థర్డ్ తింటారు. సౌండ్ నాలుగు ఆ మొదలు స్టోపల్ ఇంగ్లీష్ కల్చర్ లాగా స్పూన్లు కోట్లన్నీ పక్కన పెట్టి దేవుడి చిన్న చేయించి బిర్యానీలా కలుపుతూ ఉంటే కోట్లు తింటారు. అసలు నెల రోజులు ఇచ్చే బొక్క లాగా ముందు తగిన బ్యాచ్ నేను ఈ రోజు ఎక్కడ తినాల్సిందని చెప్పి బాగా మసాలా తిప్పి లెగ్ పీస్ తీసుకొని ఇలా తీసుకొని వచ్చి కొడుకుతూ ఉంటే ఎంతమందికి సెలవు స్టార్ట్ అయింది? అవునా? లాస్ట్ ఎవరు తింటారు? ఈ రోజు నుంచి ఎవరైతే 5 సెన్సెస్ తింటారో వాళ్ళ ఆరోగ్యం. అమ్మా నేను చెప్పాను అబద్ధాలతో విషయాలు ఏమనుకోకండి. మీలో ఎంతమంది ఒక 20 ఏళ్ళ క్రితం చిన్నప్పుడు సినిమా హాల్కి ₹2, ₹5, ₹10 టికెట్ సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది రాదు? ఓ వెరీ గుడ్. అప్పుడు పాప్కార్న్ కాస్ట్ ఎంత?
రూపాయలు అడుగు అది ఇంటించవచ్చు అది ఇంట్లో చూసుకొని అప్పుడు తినేవాళ్ళు అవునా. ఇప్పుడు దరిద్రం ఏంటి తెలుసా, రూపాయలు ఎలాక్స్ టికెట్ కొనుక్కొని సైనా సినిమాకి వెళ్ళి కొద్దిసేపు తన మాటలు ఏమనుకోకండి కుడితో తెలుసా అంత పెద్ద బకెట్ ఒకటి తీసుకొని ఇది సినిమాకి ఎత్తడం నిర్ణయం సాగడానికి వెళ్తారు అవి ఆ పక్కన తీసుకొని అన్లిమిటెడ్ బకెట్ అని చెప్పి సినిమా మొదలుకొని బకెట్ వేసుకొని పాప్కార్న్ వేసుకొని మళ్ళీ ఇత్తమే లేదు దాన్ని ఫిల్ చేసుకొని మళ్ళీ వస్తుండ్రు ఎంత తింటారో ఏ తింటారో తెలియకుండా అలా నాశనం చేసుకున్న వాళ్ళు అంటే మన వాళ్ళు. దయచేసి బాగా అమ్మా ఎప్పుడైనా భోజనం చేసేటప్పుడు ఆ ప్లేట్ లో ఏముందో కళ్ళతో చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ తింటే దానివల్ల ఏమవుతుంది సార్, నాలుక మీద టేస్ట్ ల్యాబ్స్ ఉంటాయి. ఎంతమంది తెలుసా విషయం? నాలుక మీద వచ్చి మీరు కనుక తిన్నప్పుడు టేస్ట్ బాగుంటే బ్రెయిన్ లో ఒక మెసేజ్ వెళ్ళి గవర్నమెంట్ రిలీజ్ అవుతుంది, కారంలో ఉంది పక్క నుంచి మెసేజ్ వెళ్ళి కార్టిసాల్ రిలీజ్ అవుతుంది, కడుపు నిండితే ఇంకో కెమికల్ రిలీజ్ అవుతుంది. కానీ నేనేం చేస్తాను తెలుసా, టీవీ మొబైల్ చూసి తింటూ ఉంటే ఈ కెమికల్స్ అన్ని రిలీజ్ అవ్వక బాడీ చెడిపోతుంది. అందుకే ఈ మధ్య లేనిపోని జబ్బులనే వస్తాయి. మీకు గుర్తుందా 5 ఏళ్ల క్రితం కరోనా టైంలో టేస్ట్ చాలా మంది పరిచయాల కరోనా చెప్పొచ్చాడు, ఆ సెక్టర్ ఎంతమంది గుర్తుంది. నెక్స్ట్ 5 ఏళ్ళు రాబోయే చెప్పండి తెలుసా, తినేటప్పుడు టీవీ మొబైల్ తిప్పుకొని తింటూ ఉంటే ఏం తిట్టనో ఎంత తిట్టనో తెలియకుండా ఆ జబ్బు నెక్స్ట్ 5 ఏళ్ళు రాబోతుంది. దయచేసి చేతులు జోడించి మీ పేరెంట్స్ అందరినీ కోరుకున్నా మీ పిల్లలకి ఎంతమందికి ఆరోగ్యమైన ఫుడ్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఇంకోసారి చేతులు ఎంత పట్టండి. టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ తింటున్నారంటే మాత్రం ఇప్పుడు హాని జరగదు. నెక్స్ట్ 5 ఏళ్ళలో బాగా పెట్టుకోండి. ఈ బాడీలో ఒక ఆర్గాన్ని ఎన్ని కోట్లు వస్తున్న పర్లేదు, ఏంటి ఆర్గాన్ ఒక బాడీ పార్ట్ ని కొన్ని లక్షల కోట్లు వస్తున్నా పర్లేదు, ఏంటది ఆట. అన్న సినిమాలో ఆర్ట్ బైపాస్ సర్జరీ కూడా చేస్తారు, అంటేస్తారు, ఆ ప్రీప్లేస్ కూడా చేస్తారు. హార్ట్ చేతులు కాళ్ళు కిడ్నీ లివర్ ఏది రాదు, ఒక్క పార్ట్ ని మాత్రం మీకు పర్లేదు, ఏంటది బ్రెయిన్ ఉందా అడక్కి. ఈసారి చూస్తే మాత్రం దయచేసి బ్రెయిన్ పాడైపోతూ నెక్స్ట్ 5 ఏళ్ళు రాబోయే జబ్బు పిల్లలకి 4 టేస్ట్ మ్యాచ్ పనిచేయండి. లేదు సార్ నేను ఇలాగే చేస్తాను మీరు అడుగుతే మాత్రం దయచేసి మీ అందరూ ఒక మంచి మెసేజ్ ఉంది సార్, 1 2 ఇల్లు కడుతుందా 3 అడ్వాన్స్ వచ్చాయి, డబ్బులు నా దగ్గర లేవు, మీరందరూ మీ పిల్లలు ఆరోగ్యాలు చెడగొట్టుకొని మీరందరూ కౌన్సిలింగ్ నా దగ్గరికి వచ్చి ఆ ఫీజుతో 3 కడుపుని ఆగస్టు మీరందరూ నాకు కల్పించారు. అర్థమైందా? ఇంతకంటే నేను చెప్పలేదు. అమ్మా 8 ఏళ్ల నుంచి 7,000 కుటుంబాలని నేను రీసెర్చ్ చేశాను. ఎవరైతే టీవీ చూస్తామో మొబైల్ చూడకుండా తిరిగినప్పుడు టీవీ చూడకుండా మొబైల్ చూడకుండా తిన్నారో వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఈ రోజు నుంచి ఎంతమంది పిల్లల కోసం బతుకుతున్నారు. ఇంకోసారి వాళ్ళ లైఫ్ నాశనం చేయాలనుకుంటే మాత్రం టీవీ మొబైల్ చూపించాలి. వాడు ఏడిస్తే 2 రోజులు తల్లి పేగును గట్టిగా పట్టుకుంటున్న ప్రాబ్లం 2 రోజులు తాటితో వాడు తింటారు, ఎస్ ఆర్ నో. కానీ మీరేం చేస్తున్నారు, టీవీ మొబైల్ ఇస్తే మాత్రం వాడి జీవితాలు ఎఫెక్ట్ అవుతారు. నా మాట బాగుంది రాసుకోండి, తప్పైతే నన్ను క్వశ్చన్ చేయండి. అందుకని ఈ రోజు ఆక్స్ఫర్డ్ స్కూల్ సాక్షిగా ఈ మీటింగ్ సాక్షిగా ఎంతమంది నుంచి నా పిల్లల ఆరోగ్యం నాకు ముఖ్యం సార్, ఈ రోజు నేను నా ఇంట్లో ఫస్ట్ నేను టీవీ మొబైల్ చూడకుండా తింటాను అని ఎంతమంది మాట పిల్లలు చేయలేక బాహుబలి కత్తి తీసుకోవచ్చు ఒక్కొక్కరి దగ్గర. ఈ రోజు నుంచి ఎవరన్నా చూసారంటే మాత్రం మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే నాశనం చేస్తారు. ఓకే 4 పాయింట్స్ చెప్పారు, ఫస్ట్ ఏం చెప్పారు వెరీ వీళ్ళైతే యాక్టివ్ ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు, తప్పాడు ఎవరితో చేయమన్నారు వాళ్ళని వాళ్ళతో. సెకండ్ ఏం చెప్పాడు, డబ్బులు నేర్పాలి. థర్డ్ ఏం చెప్పాడు, వెయ్యి మర్చిపోయారు. ఎడ్యుకేషన్ ఆస్తిగా ఇవ్వండి. 4వది ఓకే. 5వది ఇది నేను చెప్పాలి కదా, నాకు గొప్ప వ్యక్తి చెప్పారు. ఎంతమంది మీరు ఆ పేరు ఉన్నారో తెలియదు, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. డాక్టర్ ఎండమూరి ఆయన నవల రాసేది చాలా అద్భుతమైంది. మొన్న ఒక ప్రోగ్రామ్ కి ఆయన చీఫ్ గెస్ట్, నేను గెస్ట్ అవ్వాలి. ఆయన మైక్ మీద నిలబడి స్టేజ్ మీద మాట్లాడుతూ మైక్ లో మాట్లాడుతూ స్టేట్మెంట్ చెప్పాడు. నాకైతే ఫీల్ సాయనం తప్పు చెప్పారనుకుంటే ఆయన ఏ స్టేట్మెంట్ చెప్పాడు తెలుసా, పేరెంట్స్ దయచేసి పిల్లల్ని నిలువుగా పెంచినట్టు పిల్లల్ని వెనకగా పెంచాను అన్నారు. నాకు అర్థం కాదు, ఎవరన్నా కోరుకునేది పిల్లలు నిలువుగా ఎదగాలని కోరుకుంటారు, ఈరేంద్రబాబు అట్టగా పెంచుకుంటాను లవ్గా అని చెప్పి ఎక్కడ పేరెంట్స్ సెట్ అవ్వకుంటాను భయవేసి నేరుగా నీ చింత కాదు గురుగారు నీకు చెప్పి స్టేట్మెంట్ రైట్ అంటే సుదేవ్ నేను చెప్పిన స్టేట్మెంట్ రైట్ అని ఒక 5 నిమిషాలు నాకు ఎక్స్ప్లెయిన్ ఇస్తే అది తీసుకెళ్లి నా ప్రాబ్లం నా పూర్తికి నమ్మకం చేస్తే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ టెక్నిక్ ఎంతమందికి కావాలి,
అడగండి అమ్మాయిని పెడతాం, మీరు అడగకుండా ఏమి ఉందా? కావాలా వద్దా? ఆయన చెప్పిన అక్షరానికం పిల్లల్ని దయచేసి నిలువుగా పెంచకండి, బెడలుగా పెంచకండి. అదేంటో నేను చెప్తా జాగ్రత్తగా. దానికి ముందు ఒక్కసారిగా మీ పిల్లలు ఎంతమందిని మీరు కేటగిరీ ఏలో పెంచాలనున్నారు, కేటగిరీ బిలో పెంచాలనున్నారు? ఐ రిపీట్ వన్స్ అయ్యి, కేటగిరీ ఏ, కేటగిరీ బాగా దిగి మీ సమాధానం చెప్పండి. కేటగిరీ ఏ మా వాడిని 90, 90 వద్దొద్దు, 90 100కి 100 మార్కులు రావాలి సార్. దాని తర్వాత వాడి క్యారెక్టర్, బిహేవియర్, రెస్పెక్ట్ ఏ లేకపోయినా వాళ్ళు 100కి 100 మార్కులు రావాలి సార్. అలా నా పిల్లలు పెంచాలనుకున్నా. కానీ కేటగిరీ సార్ 90, 100 అవుతుందనే 60 నుంచి 80 దాకా మంచి మార్కులు వచ్చి చదువు ఉండి దాంతో పాటు వాడికి బిహేవియర్, క్యారెక్టర్ ఉంది. అలా నా పిల్లలు పెంచాలనుకున్నాను సార్. కేటగిరీ మళ్ళీ ఎత్తనా, కేటగిరీ మార్కులు లో క్యారెక్టర్, కేటగిరీ చదువు ప్లస్ క్యారెక్టర్. మీరు ఎంతమంది మీ పిల్లలకి కేటగిరీ ఏలో పెంచాలనుకున్నారు? ఎంతమంది కేటగిరీ బిలో పెంచాలనుకున్నారు? వెరీ గుడ్. ఆ కేటగిరీ పిఏ ఆయన చెప్పిన పాయింట్. ఈ మధ్య ఆ ముదనష్టం దౌర్భాగ్యం ఏ రాష్ట్రం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు చిమ్మటిన పిచ్చి ఏం తెలుసా? మా వాడికి 500 వద్దులే, ఈ మార్చి తీసుకున్నా పర్లే, 589 వస్తే అది తక్కువ సార్. మనం చదువుకునే రోజుల్లో 300 వస్తే నేను చదివాను నేను అనుకుంటాను. ఇప్పుడు 589 వస్తే ఆ 11 ఎవరికి ఇచ్చావు అన్నాడు. దయచేసి ఇచ్చి మార్కుల కోసం పెంచితే వాడికి క్యారెక్టర్ ఉండదు. ఆయన చెప్పింది ఏం తెలుసా? పిల్లలు ఎందుకు మొబైల్ టీవీకి వెళ్తారు తెలుసా? స్కూల్లో ఉదయం నుంచి రాత్రిగా చదివి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ట్యూషన్ పెట్టి మళ్ళీ మ్యాథ్స్, సైన్స్ నేర్పిస్తుంటే వాడు బోర్డు కొట్టడం వాడు టీవీకి మొబైల్ కన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? పిల్లలు వెడల్పుగా పెంచాలంటే లావుగా పెంచడం కాదు, వాళ్ళకి 2 నేర్పించమని చెప్పాను. ఒకటి ఫస్ట్ ఫిజికల్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ, సెకండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని చెప్పారు. ఫస్ట్ ఫిజికల్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ, సెకండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. ఫిజికల్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే ఏం చేస్తా? చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఏదైనా సరే స్పోర్ట్స్ ఆడిస్తే వాళ్ళు రోజు సాయంత్రం 4 గంటలకి వచ్చి ఒక కర్తపాన్ని ఆడుతూ ఉంటే అద్భుతంగా చెప్పారు. ఇప్పటిదాకా నేను 18 సంవత్సరాల్లో 76 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆపి వాళ్ళ జీవితాలు మార్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అదేంటి సార్ చెప్పచ్చా? ఇప్పటిదాకా నేను చేసే రీసెర్చ్ లో ఏ స్పోర్ట్స్ పర్సన్ ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకోరా? ఆటల్లో ఆడేవాడు ఎప్పుడు ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకోరా? ఎవరు ఆత్మహత్య చేసుకుని తెలుసా? ఆటలు జీవితానికి ఏం లేకుండా 4 గోడలు వచ్చి కూర్చొని నీ భర్తంతా ఈ పుస్తకాలని చెప్పిన అది తట్టుకోలే ఆత్మహత్య చేసుకున్నారు. స్పోర్ట్స్ లో ఉండాలి ఇప్పటిదాకా ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతమంది మీ పిల్లలకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలనుకుంటారు? దాంట్లో ఫస్ట్ ఏం తెలుసా? వాడి స్పోర్ట్స్ ఇస్తే ఇంటికి వచ్చిన గంట తర్వాత వాడు క్రికెట్ లో, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆగి వాడు ఫిజికల్ గా ఫిట్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఆయన ఏం చెప్పారు తెలుసా? పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ప్రదర్శించే కళ. అది సింగింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, డాన్స్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ అలా ఏదైనా ఎంకరేజ్ చేస్తుండే పిల్లలు ఒక గంట పాటు దానికి అయితే అప్పుడు వాళ్ళు ఎక్కువ మొబైల్కి వెళ్ళాలని చెప్పి ఆయన చెప్పారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 2 పనులు మాత్రం పెస్తాయి. ఒకటి స్పోర్ట్స్, రెండోది ఆర్ట్ వర్క్. మీరు ఎంతమందికి మీ పిల్లలకి ఆర్ట్ వర్క్ అంటే ఇష్టం? పెయింటింగ్, డ్రా చేస్తుంటారా? ఆయన విషయం చెప్పడానికి ఏం చేసింది తెలుసా? ఇంటికి వెళ్ళినప్పుడు వాటర్ కలర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి మా పాపకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. 2nd క్లాస్ ఏం చేసింది తెలుసా? నేను వెళ్ళి పాప డ్రాయింగ్ ఏం చెప్పా, ఏమి వేయాలి అని నా పాకెట్ నుంచి 5 రూపాయలు తీసి ఇదే డ్రా చేయమని చెప్పాను. ఆ రోజు కూర్చొని డ్రా చేస్తుంది, బాగా లేకపోతే చిచ్చేస్తుంది, డ్రా చేస్తుంది, చిచ్చేస్తుంది, డ్రా చేస్తుంది. 25 రోజులు పెట్టింది. 500 రూపాయలు నోట్ డ్రా చేసుకుని నా దగ్గరికి వచ్చి నాకు చూడాలి అద్భుతంగా బాగా డ్రా చేసి ఈ 25 రోజులు టీవీ, మొబైల్ చూడాల్సింది. ఎంతమందికి అర్థమైంది? అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఊరికి వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ 500 రూపాయలు వచ్చి కిక్కుంటుందా? నేనేం చేశాను తెలుసా? మా ఫ్యామిలీ ఇచ్చి కాదు అని చెప్పాను. ఇంకో 20 రోజులు నాకే ప్రాబ్లం లేదు. ఎంతమందికి అర్థమయ్యావు? ఇప్పుడు చెప్పండి. ఎంతసేపు స్కూల్ నుంచి రాగానే మార్కులు 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 అని పిల్లల్ని చంపేస్తున్న తల్లిదండ్రులకి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, పిల్లల్ని 2 రకాలు ఎంకరేజ్ చేయండి. ఒకటి స్పోర్ట్స్, రెండోది ఆర్ట్స్. ఎంతమందికి అర్థమైంది చెప్పేది? అమ్మా రేపు ఏదన్నా తెలుగు రాష్ట్రాల్లో దరిద్రం స్కామ్ జరుగుతుంది తెలుసా? రిజల్ట్ వస్తే సంబరాలు చేసుకోకపోయినా పర్లేదు, ఆత్మహత్య ఎన్ని జరుగుతుంది తెలుసా? మొన్న కరెంట్ ఇంత రిజల్ట్ వస్తే 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత చదువుని మార్కులు వేరైతే ఆత్మహత్య చేసుకున్నారు. బతికెందుకండి? మీ పిల్లలు ఆ కష్టాలు పడాలని మీరు కోరుకుంటున్నారా? దయచేసి మార్కులు ముఖ్యమై ఎంతవరకు ఆలోచించండి అంతేగాని
అస్తమానం చదువు అనే ప్రశ్న మాత్రం తీసుకురానండి. పిల్లలకి ఒత్తిడి తక్కువలేదు. ఎంతమంది నేను చెప్పేది అర్థమైంది? ఇప్పటిదాకా 5 పాయింట్స్ అనే మస్తే వినపడలేదు. కంపారిజన్ సెకండ్ పోయింది, అంతా పోయింది. మనీ థర్డ్ వన్, ఎడ్యుకేషన్ నాలుగోది, 5 సెన్సెస్ తినాలి. ఐదోది ఈ రోజు నుంచి ఏంటది నిలువుగా రాకుండా వెడల్పుగా వచ్చింది. ఆరోజు నేను చెప్తాను, ఏమనుకోకండి, ఇది కొద్దిగా పర్సనల్. దయచేసి ఈ రోజు ఇచ్చి మీరే ఎంతమంది లాస్ట్ టైం మీ పిల్లల్లో ఎప్పుడు ఆడుకున్నారు? లాస్ట్ టైం మీ పిల్లల్లో ఎప్పుడు ఆడుకున్నారు? భలే సార్ ఒక రోజు నా జీవితంతో ఆడుకుంటున్నారు. అది కాదన్న, మీ పిల్లలతో లాస్ట్ టైం ఎప్పుడు ఆడుకున్నారు? మీరే ఒక్కరు కూడా లేరా? ఆడుకున్నారు. ఏం ఆడుకున్నారు? క్రికెటా? నిన్న ఆడుకున్నారు. అవునా? క్రికెటే. అమ్మన్నా క్రికెటే. ఇంకో వాడు చచ్చిపోతాడు, ఇక్కడ ఏమీ లేదని చెప్పి చచ్చిపోతాడు. సారీ అన్న, మీలో ఎంతమంది మినిమం రోజు ఒక 10-15 నిమిషాలు మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు? అబద్ధాలు కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పచ్చు నాకు ఇప్పుడు అర్థమైంది. హలో, సారీ సార్, మీ దగ్గర ఏదైనా టెక్నిక్ ఉంటే చెప్పండి. ఇంకా బాగా బాండింగ్ తెచ్చుకోవాలని కోరుకునే పేరెంట్స్ కి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఎంతమంది కావాలి? మొబైల్ కి కనీసం వాళ్ళు దూరంగా పెట్టడానికి నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఎంతమంది కావాలి? ఆ టెక్నిక్ పేరెంట్ తెలుసా? FPT. 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 సార్ మీ పేరు చెక్ చేయండి. అభి పేరు ఓకే సార్. వైఫ్ వైఫ్ బిజినెస్ ఫస్ట్ క్లాస్, ఇంకో ఓకే ఫస్ట్ క్లాస్ అవుతాడు. ఓకే, ఈ రోజు సాయంత్రం మా దగ్గర పెట్టుకోండి. ఆ ఆర్యు గారి ఎగ్జామ్ లో చెప్తున్నా. ఆర్యు గారి ఇంటికి వెళ్ళి ఏం చేశారు సార్, వాళ్ళ అబ్బాయిని అరే ఈ రోజు కొత్తగా ఏం నాలో రానంటే వాయనుకోండి తెలుసా, మా నాన్నేనా కొత్తగా ఏమైంది అని చెప్పి అనుకుంటాడు. వెంటనే ఓకే రైలుకి వచ్చాడు. ఈయన ఏం చేశాడు తెలుసా, ఒక 5 న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ ఇలా చేస్తే బాల్ లాగా అవుతావు రైట్. ఈయన 5 న్యూస్ పేపర్ బాల్ సీన్ పెట్టుకున్నాడు. 5 వాళ్ళు యూసెస్ ఇచ్చి 5 వాళ్ళు బాగుకి ఇచ్చి ఒక పక్కన తీసుకొని చాలా దూరంలో పెట్టాడు. ఈయన ఏం చేశాడు తెలుసా, అరే మన ముగ్గురు కలిసి గేమ్ ఆడదాం, ఈ రౌండ్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ బాస్కెట్ ఆడతారో వాళ్ళు గెలుస్తారని వెంటనే పెట్టారు. మా నాన్నేనా ఈయన పక్కన నాకు ఏదో ఆపుతున్నాడని చెప్పి ఒకసారి ఆడతాం. ఓకేనా, ఫస్ట్ ఈయన బాల్ వేశాడు. మన పెద్దోళ్ళం కదా, ఒక 3 వేసాం, వాళ్ళ ఆవిడ 2 వేసి చిన్నపిల్లడిగా షార్ప్ గా 4 వేశాడు. నాన్న నేనే గెలిచాడంటే అరే ఈ రౌండ్ నువ్వు గెలిచావరా, నెక్స్ట్ రౌండ్ నేను గెలుస్తా అని చెప్పి అలా కొద్దిగా జోష్ తో స్పోర్ట్స్ స్పిరిట్ తో ఒక 10 రౌండ్లు ఆడితే ఎంత టైం పడుతున్నాం? 10 నిమిషాలు. ఈ 10 నిమిషాలు పిల్లలు మొబైల్ టీవీ కట్ట పేరెంట్స్ ఆడుతుంటారు. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ గేమ్ వచ్చి ఇదే గేమ్ పడితే కిక్ ఉంటుందా? ఉండదు కదా. నెక్స్ట్ కింగ్ కూడా బ్యాటింగ్ చేస్తారు తెలుసా. మీరు ఎంతమందికి లెమన్ స్పూన్ గేమ్ తెలుసు? అదే నిమ్మకాయ స్పూన్, అదే ఇండిపెండెన్స్ డే కాలేదు కదా, అప్పుడు కాలేదు కదా. ఈయన ఏం చేశాడు తెలుసా, ఇంటికి నిమ్మకాయ తీసుకెళ్ళి పిల్లాన్ని పిలిచి అరే నిన్న నువ్వు గెలిచావు కదా, ఈ రోజు మనం ఆడదాం అని చెప్పి ఈ రోజు నీకు గెలుస్తా అని చెప్పి అదే స్పోర్టీ స్పిరిట్ ఆడితే పిల్లలు మొబైల్ వెళ్ళకుండా పేరెంట్స్ తో ఆడుకుంటారని నేను అంటారు. ఎంతమంది దొరుకుంటారు? హలో, ఇప్పుడు నేను 2 చెప్పా, అలా 365 రోజులకి అంతకు మించి నా దగ్గర ఎన్ని గేమ్స్ ఉన్నాయి అర్థమైందా? ఈ రోజు నుంచి కేవలం వాడికి క్రికెట్, కేవలం క్యారమ్స్ రోజు ఆడుకుంటాడు. కిక్కుపోయి అంతేనే తిరగడానికి వెళ్తారు. రోజు 10 నిమిషాలు కొత్తగా ఏదైనా చిన్న గేమ్, అలా అని రూపాయి ఖర్చు లేకుండా డబ్బులు లేకుండా పెట్టే గేమ్స్ ఇంట్లో చాలా ఉన్నాయి. అమ్మ వీళ్ళు ఎంతమందికి మినపప్పు కందిపప్పు పెసరపప్పు అన్నారు కదా, అన్ని పప్పులు కలిపేసి ఒక ప్లేట్ లో పెట్టి అది కొన్ని పేరెంట్ కి అవి కొన్ని ఇంటికి ఇచ్చి ఎవరు ఫస్ట్ సపరేట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి అప్పుడు వాళ్ళ ఆడుతున్నప్పుడు ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్ అన్ని పెరుగుతాయి. వారి ఫోకస్ అటెన్షన్ పెరుగుతుంది. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఇలాంటివన్నీ ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తుంది సార్, టైం లేదని చెప్పి మీకు టైం లేదు కాబట్టి వాడు మొబైల్కి వెళ్తారా? ఈ రోజు నుంచి ఫ్యామిలీ ప్లేయింగ్ కైట్, ఇది నా 6th పాయింట్. లాస్ట్ 7th పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఎంత 6th పాయింట్ అర్థమైంది. ఈ రోజు నుంచి కొత్తగా పిల్లలతో గేమ్స్ ఆడండి, మొబైల్ వల్ల. లాస్ట్ 7th పాయింట్, ఎంతమంది చిన్నప్పుడు మీ చెయ్యిలా పెట్టి మీ మాస్టర్ స్కేల్ చెప్పి యాళ్ళ మీద ఈక్ మీద ఖండించుకోవాలనుకుంటున్నారు. మీరందరూ ఉత్తమ విద్యార్థులు కాదా? మీరందరూ నల్లగా తల్లేదా? సారీ, ఒకవేళ టైం బాగాలని 4 రోజు ఇంటికి వెళ్ళి
నాన్న మా టీచర్ నన్ను కొట్టాడనగానే పదా స్కూల్ మీదకి వెళ్దాం అని స్కూల్ మీదకి వెళ్ళారా? ఏం చేసావు నేను చెప్తా. అదే నిజమైంది, మీరు అందరూ ఆత్తుడే చెప్పడం కొట్టండి. నాన్నకి వెళ్ళి చెప్పగా నాన్న ఏం చేసావు తెలుసా? నువ్వేం చేస్తావా అని చెప్పి ఇంకో 4 తగిలించాడే నేను అట్ట ఎంతో తప్పులు. ఇంకో ప్రతి జరిగిందా? ఆ రోజు అలా టీచర్ల చేత దెబ్బలు తిన్నావు కాబట్టి ఈరోజు సమాజంలో గౌరవంగా బతుకుతున్నావు నేనంటే నెట్టమ గొప్పతారు విషయం. అవునా? సారీ అండి. ఈ మధ్య ముదరస్తం మీడియా ఛానల్స్ ఎఫెక్ట్ లేకుంటే ముదరస్తం సోషల్ మీడియా ఎఫెక్ట్ అదే కానీ అసలు ఏ పరిస్థితిలో ఉన్నా నేను చెప్తా. గుడివాళ్ళు అప్సుకుందమ్మా 14 సంవత్సరాల నుంచి నేను అక్కడ మాస్తిస్తున్నా. అక్కడ ఆచారం ఏంటి సార్, నేను వెళ్ళిన ప్రతిసారి ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నేను ఫ్యామిలీ తీసుకెళ్ళి కాపీలు అడిగిన పాస్తో దిగుతాడు. ఏమైంది తెలిపాయి ఆ రేపు నేనైతే ప్రిన్సిపల్ కదా ఒక టీచర్ రిసీవ్ చేసుకున్నాను. అదేం సార్ మీరు వచ్చారు ప్రిన్సిపల్ గారు ఏంటంటే సారీ అండి ఆయన పంచాయతీలో ఉన్నారు. గురే ఈయన పంచాయతీ కూడా చేసుకుని డబ్బులు చేసుకుంటాను. ఆ పంచాయతీ కాదు సార్ వేరే ఇష్యూ అయితే మాట్లాడుతున్నారు సార్. సరే నాకు ఏంటని చెప్పి క్లాస్కి వెళ్ళి 11 గంటలు బ్రేక్ అయిన పిల్లలు తిరుగుతుంటే ప్రిన్సిపల్ సార్ చేపలు వచ్చి పెద్ద పెద్ద కేకలు అలుపుతుంటాయి. ఏ ప్రయత్నం కొరతలు అని చెప్పి నేనేం చేశాను సార్, డోర్ లాక్ చేసి ఓపెన్ చేయగలి సిచ్యువేషన్ ఏంటి సార్. ప్రిన్సిపల్ సార్ ఇట్లా కూర్చున్నారు, ఇటు పక్కన నాన్న అమ్మ కాదు నాన్న మావయ్యతో కూర్చున్నారు, ఇటు పక్కన ఒక టీచర్ ఆయన నిలబడుకున్నారు. ఇక్కడ ఒక 6వ క్లాస్ పాప చేతులు పెట్టుకొని తలదించుకొని వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఎక్కడాలని నిలబడుకోని నేను డోర్ లాక్ చేసి మా కదులున్నాను. సుధీర్ గారు రండి 2 గంటల నుంచి నీకు రావడం సాల్వ్ చేయలేకపోయారు, మీరు సైకాలజిస్ట్ మీరు సాల్వ్ చేస్తాను చెప్పి నేను లోపల ఉంటాను. నేను రావడం వెనక నుంచి ఆయన చూసి ఆయన నా కుర్చీ తీసుకొని వచ్చి నాకు కూర్చోనిస్తే ఫస్ట్ నేను చేసే పని ఏంటి సార్, ఆ 6వ క్లాస్ పాపని కాల్లో నుంచి బయట పంపించేసి నాకు ఇచ్చిన కూర్చొని టీచర్ ఇచ్చి కూర్చోబెట్టి ఫస్ట్ రెస్పెక్ట్ దానికి ఇవ్వండి మీరు ఇచ్చారు. ఫస్ట్ రెస్పెక్ట్ టీచర్ కూర్చోబెట్టారు. ఇప్పుడు ఎవరిని అడిగారు తెలుసా, నాన్నని అడగల, ప్రిన్సిపాల్ అడగల, ఆ టీచర్ అడిగా ఏమైంది సార్ అంటే సార్ ఇందాక హాపని లేదా ఆ పాప తల్లి లేదే సార్, ఈయనకు ముందు పుట్టుగా నా దగ్గరికి వచ్చి చాలా సార్లు దేవుడు నా తల్లాత పాలు ఇచ్చాడు, నాకు తెలుసు ఎవడు ఉన్నాడు సార్, మిగతా ఇక్కడ కూడా పర్లేదు. ఈ చిన్న అమ్మాయి ప్రతి మోహన్ సార్ కొత్త వయసు అక్షరాలు ఈ అమ్మాయి వచ్చి చదువు వేస్ట్ సార్, ఈ సంవత్సరం పాస్ అవ్వకపోతే ఇంట్లో వచ్చి ఒక డాక్టర్ చదువుస్తాను బెస్ట్ మోహన్ సార్ అని నాకైతే చాలా సార్లు అయితే ఎక్కడ చూస్తూ ఆడపిల్ల చేత రాస్తామని సొంత కన్నీ బాధ్యతలు తీసుకొని ఆ ఒక సబ్జెక్ట్ చేయాలని చదువుతున్న మాటలు తప్పు వచ్చేసారు. ఎక్కడ వాళ్ళ నాన్న చదువు అనిపిస్తారని చెప్పి ఎక్కడ అందరి ముందు తిట్టే బాధపడద్దని పక్కన తెచ్చి తండ్రి బాధ్యత తీసుకొని తల్లిని వీళ్ళ వార్త తెచ్చుకొని మీ నాకు మళ్ళీ చదువు అనిపించేస్తానని చెప్పి నేను చెప్తే తిట్టాడు టీచర్ నన్ను అవమానించాడని చెప్పి నేను కూడా చెప్పగలి ఏం జరిగిందో కొన్ని తెలుసుకోకుండా స్కూల్ మీదకి వచ్చి పిల్లల ముందు టీచర్ని ప్రశ్నించడం తప్పు అని నేను ఎంతమంది ఒప్పుకుంటారు విషయం. సారీ అయితే మీ ఒకరిని ప్రశ్నిస్తే ఏమవుతుంది సార్, మహా అయితే స్కూల్ 10 అడ్మిషన్ జరుగుతాయి, మహా అయితే టీచర్ ఉద్యోగం పనుంది, కానీ ఇంకా జీవితాంతో ఆ పాప ఏ టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం. అవును సారీ మాతృదేవో పితృదేవో రాకుండా ఆచార్య దేవో తీసుకొని వచ్చిన కల్చర్ మన ఇండియన్ కల్చర్. గురువుని ప్రార్థించడం గురువుని పూజించడం మన సంస్కారం. మీ టీచర్ వస్తే మాత్రం మీరు రెస్పెక్ట్ ఇస్తారు, మీ పిల్లలకు పాత్ర టీచర్ రెస్పెక్ట్ ఇవ్వరా? గుర్తుపెట్టుకోండి, ఒక డాక్టర్ పిల్లలు కాబట్టి దేవుడు అంటారు, ఒక సోల్జర్ దేశాన్ని కాబట్టి దేవుడు అంటారు, ఒక సైంటిస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టాలని దేవుడు అంటారు. అటువంటి దేవుళ్ళని క్లాస్ రూమ్ లో తయారు చేసే వచ్చి పిల్లల ముందు మాత్రం టీచర్ క్వశ్చన్ చేయకండి. అలాగే తప్పు జరగదని చెప్తారు. ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు నేరుగా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి సార్ మా బాబు ఏడుస్తున్నాడు ఎందుకో తెలియదు, పొరపాటు మా అబ్బాయి దగ్గర నేను సరిదిద్దుకుంటాను, టీచర్ దగ్గర ఎలా సరిదిద్దుకోవాలి మనం మాట్లాడదామని అది సోషల్ మీడియా ప్రభావాలు ముద్రస్టప్ టీవీ ఛానల్ ప్రభావం తెలియదు. కానీ ఈ మధ్య ప్రతి ఒక్కరు టీచర్ ని క్వశ్చన్ చేస్తుంటే అక్కడ నాశనం ఏది పిల్లల భవిష్యత్తు కంటే సారీ స్కూల్ టీచర్ భవిష్యత్తు కంటే పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి ఇరోనిచ్చి రెస్పెక్ట్ టీచర్. అవును పిల్లల్ని పెంచడంలో అమ్మలో ఇంపార్టెంట్ నాన్నలో ఇంపార్టెంట్. ఇద్దరు ఒప్పుకుంటా అమ్మ 600 ఒక క్వశ్చన్ అయితే ఎప్పుడైనా మీ పిల్లల వద్దు మీ ఆయన వచ్చి అమ్మకే తెలియదురా అమ్మగా అడగ అమ్మ వేస్ట్ అని చెప్పంటే వీళ్ళు ఎంతమంది కోపం వస్తుంది. అవునా? అమ్మ వేస్తాను నాన్న అన్నా నాన్న వేస్తాను అమ్మ అన్నా పిల్లలకు వాళ్ళకి వాల్యూ తెలియదు. అర్థమైందా? అలాగే ఈరోజు పేరెంటింగ్ లో అమ్మా నాన్న మాత్రమే కాదు అమ్మా నాన్నతో సమానంగా ఇంకో వ్యక్తి కలిస్తేనే పిల్లలు ఎదుగుతారు. వాళ్ళని టీచర్స్ అని ఆల్వేస్ రెస్పెక్ట్ టీచర్స్ అని చెప్తారు. దట్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ ఆఫ్ మై క్లాస్. ఎంతమంది ఎవరు టీచర్ రెస్పెక్ట్ ఇస్తారు? ఇవ్వకపోతే బాహుబలి కట్టే. ఓకే ఇప్పటిదాకా 7 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ వన్ అంటే ఓకే సార్ ఫస్ట్ వన్ కంపారిజన్ ఎవరితో చేయాలి వాళ్ళతోనే. సెకండ్ పాయింట్
డబ్బు నేర్పాలి. 3వ పాయింట్, పిల్లలకి ఛాన్స్ చేయండి. ఎడ్యుకేషన్. 4వ పాయింట్, తినేటప్పుడు టీవీ మొబైల్ మొదట్లో మొబైల్ తెచ్చుకోకండి. 5వది వెరీ గుడ్. ఏంటది? ఫ్యామిలీ ప్లే టైం. ఏంటది? ఫ్యామిలీ ప్లే టైం. 7వది, ఈ రోజు నుంచి రెస్పెక్ట్. అందరూ ఒకేసారి లుప్తగట్టలు ఈ హాల్ నుంచి రీసౌండ్ రావాలి. రెస్పెక్ట్, రెస్పెక్ట్. అవును, మీరు అందరూ మేకప్ వేసుకొని మరీ వచ్చుకొచ్చున్నారు కదా, వేసుకోలేదా? మీరు మంచి ఏజ్కి పిల్లలు కావాల్సి వచ్చారు, కానీ వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టి మీ పిల్లలు వాళ్ళ పిల్లలాగా చూసుకుంటూ బతుకుతున్న ఒక టీచర్ మాత్రమే నాకు తెలిసి దే ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్. వాళ్ళ ఫ్యామిలీస్ లేవు, మీ పిల్లలే వాళ్ళ ఫ్యామిలీ బతుకుతున్నారు. టీచర్స్ ని ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. సో ఈ రోజు స్పెషల్ గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే, మామూలుగా చాలా స్కూల్స్ నేను చూసాను, కానీ బడ్జెట్ స్కూల్స్ లో తండ్రి లేకపోతే ఆ పుట్టుకో ఎనవానితో పెద్దవాడి మాలాంటి తెలుసు. కానీ ఈరోజు ఒక సంస్థ అసలే తక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తూ తండ్రి లేకపోతే 30-35% ఒకవేళ కంప్లీట్ ఆన్లైన్ విద్య వల్ల అక్కడ కలరంత బంధువులు అటువంటి విద్యని ఫ్రీగా అందిస్తున్న సంస్థ నాకు తెలిసి ఒక ఆక్స్ఫోర్డ్ స్కూల్ అని గర్వం చెప్పగలుగుతాను. ఫ్యామిలీ అటువంటి విద్యని ఉచితంగా అందించాలన్న సంకల్పం నాకు తెలిసి రాదు ఇప్పటికి. వాళ్ళ సంకల్పం గొప్ప వాళ్ళతో వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు ఎంత వచ్చారు కదా సార్, ఈ బాడీ జీ తెలుగు, మా టీవీ, ఈ టీవీలో ఈ సీరియల్స్ వచ్చి పైనక్క పట్టలు పెట్టి సారీ జస్ట్ ఈ రోజు అన్ని పనులు పక్కన పిల్లలే మా వచ్చాయి. ఈ రోజు ఇంత చక్కగా కూర్చొని నా క్లాస్ విక ప్రతి పేరెంట్ కి సేల్స్ మంచి పేషెన్స్ అనేది. అలాగే ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసిన విశిష్ట అతిథులందరికీ స్పెషల్ గా నమస్కరించుకుంటూ, దయచేసి ఈ రోజు నుంచి 7 పాయింట్స్ ఎంతమందికి అర్థమైంది? సరే, లాస్ట్ దోసెస్ క్వశ్చన్ 7 పాయింట్స్ మాట్లాడుతున్నారు. ఈ రోజు 7 అప్లై చేయగలరు. 7 అప్లై చేయగలరు. ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి సార్, ఇన్స్టాగ్రామ్ నుంచి 7 పాయింట్స్ ఒక పాయింట్ అప్లై చేస్తారు సార్. ఒకరు అప్లై చేస్తారు. మీకు నచ్చిన ఒక పాయింట్ నచ్చారు, నేను వస్తాను. మీకు నచ్చిన ఒక పాయింట్ మనీ వాల్యూ వెరీ గుడ్. పిల్లలు ఆడుకోవడం, ఫ్యామిలీ లేదా వెరీ గుడ్. మొబైల్ దొరుకుని కింద వెరీ గుడ్. ఒక్క నిమిషం, అందరూ మదర్సే మాట్లాడతారు. ఫాదర్ ఏం చేస్తుంది? ఏదో చెప్పండి సార్. ఇన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత ఒక పాయింట్ వాళ్ళు అప్లై చేసి 7 పాయింట్స్ ఒక పాయింట్ మీరు అప్లై చేసి ఈ జనం నుంచి 7 పాయింట్స్ ఒక పాయింట్ అప్లై చేస్తాను ఏదైనా. ఈరోజు ఏం ఫ్రైడే చిలకల పెంట మౌనంతం చేస్తారా? చేయదు కదా. అయితే చెప్పండి, ఈ జనం నుంచి 7 పాయింట్స్ ఒక పాయింట్ ఈ రోజు నుంచి అప్లై చేస్తాం. కొంతమంది చెప్పారు వెరీ హ్యాపీ. పుట్టినట్టు పోజోడు వెరీ గుడ్. ఎడ్యుకేషన్ గిఫ్ట్ చేస్తారు వెరీ గుడ్. Comparison made all the states fantastic. ఒక్కసారి give a big round of applause to all the parents, those who have actively participated and gave your response. Thank you so much. దయచేసి ఈరోజు 7 పాయింట్స్ అప్లై చేసి నెక్స్ట్ టైం నేను వచ్చేదానికి 7 పాయింట్స్ అప్లై చేసి మీ కుటుంబాల జీవితాలు బాగుపడాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.